Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patiwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. మీ అందరూ హ్యాపీగా ఉన్నారు, పండగని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మీ అందరికీ చెప్పినట్టే దిస్ 1 week వీ విల్ హ్యావ్ హిందూ అనాలిసిస్ ఇన్ ఎ రికార్డెడ్ వర్షన్. తర్వాత మళ్ళీ మనకి క్లాసెస్ స్టార్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకి హాలిడే అనమాట. సో విత్ దట్ వీ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్ ఆన్ లైవ్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూజ్ దీస్ రికార్డెడ్ సెషన్స్ జుడిషియస్లీ. అందరూ కూడా మంచిగా ఉన్నారు, సో మీ అందరూ కూడా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్తో ఉన్నారు అనేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు మొత్తం మనం 10 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. యా గైస్, మీ అందరికీ తెలిసిందే, ఎల్టీఎక్స్ క్లాసెస్ హ్యాస్ లాంచ్డ్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మీకు మొన్నటి వరకు తెలుసు, డిసెంబర్ వరకు బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ డిసెంబర్ మంత్ అంతా ఇచ్చాం. పాత ప్రైజెస్లో 20% ఆఫర్ ఇచ్చాం. చాలామంది కోర్సెస్ కొనుక్కున్నారు, బెనిఫిట్ అయ్యారు. సో చాలామంది మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు న్యూ ఇయర్కి ఏమైనా ఆఫర్స్ లేవా, ప్రైజెస్ పెరిగిపోయాయి కదా, ఇంత హై ప్రైజెస్ అయితే మేము కొనుక్కోలేమని చెప్తే, ఎల్టీఎక్స్ క్లాసెస్ మళ్ళీ మీ గురించి ఈ ప్రైజెస్ పెరిగినా సరే పాత ప్రైజెస్ కన్నా తక్కువగా ఇవ్వాలనేసి మనం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ని ఏం చేసామంటే ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ చేసాం ఎప్పటి వరకు? సంక్రాంతి వరకు, January 15th వరకు ఎక్స్టెండ్ చేసాం. ఈ పెరిగిన ప్రైసెస్లో మీకు 20% ఆఫర్ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇలాంటి ఒక ఛాన్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ప్రైస్ డ్రాప్ అనేది అప్పుడే మీకు కనబడదు. సో మీరు ఈ టైంలో యూటిలైజ్ చేసుకుంటేనే మీకు చాలా మంచిది. ఎందుకంటే లేకపోతే తర్వాత ప్రైజెస్ పెరుగుతాయి. ప్రైజెస్ వల్ల మెయిన్గా బర్డెన్ పడేది మన ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మన ఫీజెస్ పే చేసేది వాళ్ళే కదా, మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ. మీరు వర్క్ చేసుకున్న, మీరు పార్ట్ టైం వర్క్ చేస్తూ డబ్బులు కట్టినా మనీ అనేది ఎవరికి ఊరికే రాదు. సో గుండంకులు చెప్తారు కదా, సో డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో అప్పుడు క్లాసెస్ని కొనుక్కోవడం అనేది చాలా అంటే చాలా మంచి ఒక ఆలోచన అనమాట. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. సో మీ అందరికీ తెలిసిందే, జనవరి వచ్చిందంటే ఇట్స్ ప్రిలిమ్స్ పీరియడ్. మీ అందరికీ న్యూ ఇయర్ ఎట్లనో మాకు ఇది ప్రిలిమ్స్ పీరియడ్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనందరికీ ఇది ఒక ప్రిలిమ్స్ పీరియడ్. ఎందుకంటే జనవరి నుంచి మే వరకు రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ప్రిపరేషన్, ఒక తపస్సులో ఉంటాం అనమాట. ఈ రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల ఒకవైపు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఒకవైపు స్టాటిక్ చదవాలి, ఒకవైపు టెస్ట్ సిరీస్ చదవాలి, ఒకవైపు రివిజన్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. చాలా అంటే చాలా బర్డెన్ ఉంటుంది, టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ టైం పీరియడ్లో మీకు హెల్ప్ చేయడానికి మేము బ్లాక్ బస్టర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొస్తాం అనమాట. ఓన్లీ టు హెల్ప్ యూ గైస్. ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం సురేష్ సార్ ఆలోచించారు. ఎట్లయినా ఇయర్ చాలామంది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ప్రిలిమ్స్ అవ్వాలి, మన సైడ్ నుంచి స్టూడెంట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ బెనిఫిట్ అవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొచ్చేసాం, ఓన్లీ మీకోసం అనమాట. సో ఇందులో మీకు ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ మీకు సమ్యక్ సార్ 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏంటి 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? ఏంటి సార్ అలా అయితే దీన్ని హ్యాక్స్ అని ఎందుకు పెట్టారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అని పెట్టచ్చు కదా. ఈ హ్యాక్స్ అని ఎందుకనంటే ఇందులో సమ్యక్ సార్ మీకు కాన్సెప్టే యూజ్ చేయరు. మీరు చదువుకున్న నాలెడ్జ్ యూజ్ చేయకుండా మీరు అక్కడికి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు అసలు క్వశ్చన్ రాదు. అలాంటి టైంలో మీరు ఎట్లా బిట్టిన్ చేయాలి, అలాంటి టైంలో మీరు ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఒక స్ట్రాటజీని చెప్తానమాట. దాన్నే ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ ఉంటుంది. మీకున్న బేసిక్ నాలెడ్జ్తో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టు, మీరు ఎట్లయినా ప్రిలిమ్స్ అయ్యేటట్టు సమ్యక్ సార్ చేస్తారనమాట. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ట్రస్ట్ హిమ్. ఎందుకంటే అతను 2 yearsగా దీన్ని పాటించి మోర్ దెన్ 115 మార్క్స్ వస్తున్నాయి అతనికి ప్రిలిమ్స్లో. 115, మోర్ దెన్ 115 అంటే అది నార్మల్ స్కోర్ కాదు. ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ స్కోర్స్లో అది ఉంటుందన్నమాట. సో ఈ ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ కోర్స్ అనేది యూట్యూబ్ లైవ్లో మీకు ఒక డెమో సెషన్ ఉంది, మీరు అందులో వెళ్ళి వాచ్ చేయొచ్చు. లేదనుకుంటే యూ కెన్ యాక్సెస్ అవర్ రికార్డెడ్ వర్షన్స్, అక్కడైనా మీరు చూడొచ్చు. సో ఇది 3000 రూపీస్ది మీకు 20% ఆఫ్తో 2400కి వస్తుంది. ఇది January 15th వరకే ఉంది ఆఫర్, తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ ఇట్. నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. నార్మల్గా టెస్ట్ సిరీస్ అనేది అందరికీ తెలిసిందే, బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో టెస్ట్ సిరీస్ బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ క్లాసెస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. వీడియో ఎక్స్ప్లెనేషన్తో బెనిఫిట్ ఏంటంటే
ఇన్ అండ్ అరౌండ్ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది 5,000 రూపీస్ది మీకు 4,000కి వస్తుంది. థర్డ్, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్. ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఏదైతే ఉందో నేను చేయబోతున్నాను. ఎవరైతే మీ మనీష్ సార్ ద ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ మీ అందరికి ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ప్రిలిమ్స్ ఓరియంటేషన్గా అన్ని సబ్జెక్ట్స్ని కొట్టబోతున్నాను అనమాట. ఇది 3,000, 2,400కి వస్తుంది. ఇప్పటికే చాలామంది మనీష్ సార్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నారని కోర్స్ కొనుక్కుంటున్నారంట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ ట్రస్టింగ్ మీ. నాకు అది అంత హ్యాపీనెస్ ఇస్తుందంటే ఐ కాంట్ ఈవెన్ సే. ఇంకా మొన్న ఎవరో కామెంట్ పెట్టారు వీడియో కింద, సార్ ప్రిలిమ్స్ మెంటర్షిప్ ఇవ్వండి సార్ అని. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు కాల్ చేసి మేము మనీష్ సార్ మెంటర్షిప్ జాయిన్ అవుతామన్నా మీకు ఇస్తారు. సో మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంది. సో ఎల్టీఎక్స్ క్లాసెస్కి కాల్ చేయండి, మీకు నచ్చిన ఫ్యాకల్టీ మెంటర్షిప్ తీసుకోవచ్చు. కావాలనుకుంటే మీకు నా మెంటర్షిప్ కూడా దొరుకుతుంది అనమాట. సో యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఫోర్త్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. సో మీ అందరికీ తెలిసిందే ఈ టైంలో సబ్జెక్ట్ చదవడం అంటే చాలా చాలా కష్టం. సో దీన్ని మీకు హెల్ప్ చేయడానికి మనం ఏం చేసామంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లాంచ్ చేసాం. ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ మీకు ఏ ఏరియాస్ ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ ఇంపార్టెంట్ కాదు అని దృష్టిలో పెట్టుకొని మీకు క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఎన్వైర్న్మెంట్, సైన్స్ అంటే నేను డీల్ చేయబోతున్నా టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ 1,500, మీకు 1,200కే వస్తుంది. అండ్ లాస్ట్ జియోగ్రఫీ మ్యాపింగ్. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తుంది. సో జియోగ్రఫీ మ్యాపింగ్ క్వశ్చన్స్ మీరు ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి కోర్స్ తీసుకొచ్చాం. ఇది 1,000 రూపీస్ది మీకు 800కే వస్తుంది అనమాట. ఆల్ ద అబౌవ్ క్రాష్ కోర్సెస్ మీకు 12,000 రూపీస్వి 9,600కే వస్తున్నాయి. ఇది ఒక నార్మల్ ఆపర్చునిటీ కాదు. దిస్ ఈస్ ద ప్రెస్టీజియస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎల్టీఎక్స్. మేము స్టూడెంట్స్ బెనిఫిట్ కోసమే ఆలోచించి ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. దీని వెనకాల ప్రాఫిట్ మోటివ్ కానీ ఏమీ లేదనమాట. సో కోర్సెస్ ఆర్ వ్యాలిడ్ టిల్ 31st December 2026. ఎవరైతే ఎల్టీఎక్స్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మన ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ మీ అందరికీ కోర్స్ 4,800కే వస్తుంది. ఇది బయట వాళ్ళకైతే 9,600, ఎల్టీఎక్స్ స్టూడెంట్స్కి 4,800కి వస్తుంది అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అందుకోసం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో మేము వాళ్ళకి ఆ ప్రైజెస్ తగ్గించడం జరిగిందనమాట. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి 9,600కి వస్తుంది. ఇది January 15 వరకే. తర్వాత మీరు 12,000 పే చేయాలి. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు ఈ కోర్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు పిక్ చేసుకుంటారు. షీ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. ప్రతి కోర్స్ గురించి ప్రతి డీటెయిల్స్ కూడా మీకు చెప్తారనమాట. సో డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అయితే ఏదో ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులోపల కోర్సెస్ని డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా, ఎట్లా పర్చేస్ చేసుకోవాలి, ఏది ఇబ్బంది ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. నెక్స్ట్, బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్. చెప్పా కదా, 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. యూపీఎస్ ఇన్ఫినిటీ ముందు 70,000 ఉండింది, ఇప్పుడు 80,000 అయింది. అయినా సరే మీకు 64,000కి వస్తుంది 20% ఆఫర్తో. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ముందు 60 ఉండింది, ఇప్పుడు 56కి వస్తుంది 20% ఆఫర్తో. ముందు దానికంటే తక్కువకి వస్తుంది. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 24కి వస్తుంది, ముందు 25. సో మీకు ఎట్లా చూసుకున్నా ఇవనేవి తక్కువ ప్రైజెసే. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ఈఎంఐ ఆప్షన్ ఉండడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఈఎంఐ ఆప్షన్ ఉండడం రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బెనిఫిట్. మన ఇన్ఫినిటీ కోర్సెస్తో బెనిఫిట్ ఏంటంటే మీకు క్లాసెస్ టాప్ లెవెల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా ఫ్యాకల్టీతో వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ దొరుకుతాయి. టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ప్రతిదీ కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ఫినిటీ కోర్సెస్లో దొరుకుతాయి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఆపర్చునిటీ. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్సు కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. యూ విల్ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీకు తెలిసిందే కదా. సో వెన్ యూ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ యూ విల్ గెట్, మీకు ఎప్పటికైనా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, లేదా డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్, మీ ప్రిపరేషన్ అయినంత వరకు మీరు యూపీఎస్సీ కొట్టినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీతో ఉంటుందన్నమాట. సో ఈ ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఓన్లీ till 15 Jan. అప్పటి నుంచి ప్రైజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 80,000 అయిపోతుంది,
గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 అయిపోతుంది అండ్ గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 అయిపోతుంది అనమాట. సో ఈ కోర్సెస్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ ఉంటారు ఎల్టీఎక్స్ హెల్ప్ డెస్క్లో. షీ విల్ హెల్ప్ యూ ఆర్ డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్. సో మీరు ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారు, ఏం చేయాలన్నా యూ విల్ గెట్ డెమో యాక్సెస్ ఆల్సో. డెమో యాక్సెస్తో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారో చూసుకోండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి, దెన్ ఓన్లీ చూజ్ అవర్ ఎల్టెక్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో మీరు విశాఖపట్నం వస్తే ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో మీకు ఇంకా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ గైస్ కెన్ యూటిలైజ్ ఇట్. సో సేమ్ ఎల్టెక్స్ క్లాసెస్ అనేది తెలుగు మీడియం లోపలికి వచ్చిందనమాట. సో బయట తెలుగు మీడియం లోపల మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు, మంచి ఫ్యాకల్టీ లేరు, కంటెంట్ కరెక్ట్గా ఉండట్లేదు, ర్యాంక్స్ రావట్లేదు. బట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందుకోసమే మన సురేష్ సరే మీకు ఎకానమీ చెప్తారు, మన ప్రసాద్ సరే జాగ్రఫీ చెప్తారు, మన శృతి మేడమే మీకు హిస్టరీ చెప్తారు అనమాట. సో మీకు బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చాం. సో బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్లో ఎల్టీఎక్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్. సివిల్స్ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో మీకు 80,000 64కి వస్తుంది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 56కి వస్తుంది. గ్రూప్ 2 30,000 24. ఎందుకంటే ఏపీ తెలంగాణ ఏదైతే ఉందో మనకి ఏపీ తెలంగాణలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి. మాకు వస్తున్న ప్రకారం మెగా గ్రూప్ 2 మెగా గ్రూప్ 1 ఉండబోతున్నాయి. 150 to 180 గ్రూప్ 1, నియర్లీ 700 to 800 గ్రూప్ 2 ఉండబోతున్నాయి. అదొక నార్మల్ నెంబర్ కాదు, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ నెంబర్. సో యూ కెన్ చూస్ దిస్ అనమాట. ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం, మీరు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతారు. సో ఆఫర్స్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ January 15. మీకు January 15 వరకు ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఉంటాయి. సో కాల్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్ అనమాట. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు మనం ద ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో ఇవాళ 7 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం కాంప్రిహెన్సివ్గా. 2 మెయిన్స్ అండ్ 5 ప్రిలిమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మెయిన్స్ అనమాట. ఈ 5 ఆర్టికల్స్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేయడానికి ఈరోజు మన అనాలిసిస్లో ట్రై చేద్దాం అనమాట. సో వన్ సెకండ్. సో ఫస్ట్ ఆర్టికల్, the bill that reimagines higher education regulation. సో హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ గురించి ఒక బిల్ పెట్టారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి మీకు బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సెకండ్, వై ఆర్టికల్ 6 ఈజ్ అ పవర్ఫుల్ టూల్ ఫర్ ఇండియా. సో ఆర్టికల్ 6 ఆఫ్ UNFCCC. సో దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీస్ 2 ఆర్ మెయిన్స్ ఆర్టికల్స్. నెక్స్ట్ ప్రిలిమ్స్, వాట్ డస్ 2 PSLV మిషన్స్ ఫెయిల్యూర్ ఇన్ ఎ రో మీన్ ఫర్ ఇస్రో. సో 2 PSLV మిషన్స్ ఫెయిల్ అయిపోయి 61, 62 2 ఫెయిల్ అయిపోయి. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్, ఇండియా టు బీ ఇన్వైటెడ్ టు జాయిన్ US లెడ్ ఇనిషియేటివ్ ప్యాక్స్ సిలికా. ఇనిషియేటివ్ పేరేంటి? ప్యాక్స్ సిలికా. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏమైనా న్యూస్లో ఉంటే ఎగ్జామ్ లోపల క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగా పెరిగిపోతాయి అన్నమాట. నెక్స్ట్, సేఫ్టీ ఆఫ్ విక్టిమ్స్ పారామౌంట్ వైల్ కన్సిడరింగ్ బెయిల్ ఇన్ పాక్సో కేస్ అనమాట. హలో అన్న, నేను రికార్డ్ చేస్తాను. సేఫ్టీ ఆఫ్ విక్టిమ్స్ పారామౌంట్ వైల్ కన్సిడరింగ్ బెయిల్ ఇన్ ద పోక్సో కేసెస్ అనమాట. మెయిన్గా విక్టిమ్స్ని చూసుకోవాలి, పోక్సో గురించి అది చూసుకుందాం. సిక్స్త్, DRDO క్యారీస్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అనమాట. దీన్నే మ్యాన్ ప్యాడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అంటాం అనమాట. MPATGMs అంటాం. సో అవేంటో డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ 7th, రీటైల్ ఇన్ఫ్లేషన్ అట్ 3-month హై ఆఫ్ 1.3% ఇన్ డిసెంబర్. సో రీటైల్ ఇన్ఫ్లేషన్, మన CPI ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో 1.3% ఉందన్నమాట. ఈ 7 ఆర్టికల్స్ని చూడండి. ఫస్ట్ ఆర్టికల్ ఏమొచ్చి గవర్నెన్స్ ఎడ్యుకేషన్, సెకండ్ ఆర్టికల్ ఎన్వైర్న్మెంట్, థర్డ్ సైన్స్ అండ్ టెక్, ఫోర్త్ ఇంటర్నేషనల్, మళ్ళీ ఫిఫ్త్ పాలిటీ ప్లస్ గవర్నెన్స్, సిక్స్త్ డిఫెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ లాస్ట్ ఎకానమీ. మన ఇంత మల్టిట్యూడ్గా అన్ని ఆర్టికల్స్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. మీరు ఎప్పుడైతే సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారో అప్పుడు నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా మీకు ప్రొవైడ్ చేయాలి, ఇంకా బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలని. సో
బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ 20% ఆఫర్ చెప్పా కదా. సో ప్రతిదీ కూడా మీకు అంతా కూడా 20% ఆఫర్తో వస్తుంది రివైజ్డ్ ప్రైజెస్లో. మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉంది. సో నార్మల్గా ఒక ఆప్షనల్ ప్రైస్ బయట 50,000 to 60,000 ఇంకా అబోవ్ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ పూర్ స్టూడెంట్స్ ఎవరైతే రూరల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరికీ బెనిఫిట్ చేయడానికి మెయిన్గా 30,000 రూపీస్ మన ఆప్షనల్, అందులోపల కూడా 20% డిస్కౌంట్, మీకు 20% ఆఫర్ 24,000కి వస్తుంది అనమాట. ఇలాంటి ఒక ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రావడం అనేది కష్టం. సో మన దగ్గర దొరికే ఆప్షనల్స్ ఏంటంటే పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సురేష్ సార్, కార్తికేయ సార్ అందరూ ఉంటారు ఇందులో. పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ని మీకు ఇన్ఫినిటీతో ఇస్తాం అనమాట. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు విత్ అన్లిమిటెడ్. ఎవరెవరైతే కొత్త ఫ్యాకల్టీ జాయిన్ అయినా వాళ్ళ క్లాసెస్ వినొచ్చు. ఇలాంటి ఒక ఆపర్చునిటీ మెయిన్గా ఆప్షనల్స్లో దొరకడం అనేది వరం అనమాట. ఎందుకంటే బయట ఆప్షనల్స్ లోపల మీకు ఇన్ఫినిటీ ఉండదన్నమాట. ఒకసారి క్లాస్ వినగానే అది అయిపోతుంది. సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. మెయిన్గా మీకు ఇది లైఫ్ టైం వ్యాలిటీతో వస్తుంది. సో ఆప్షనల్ కోర్సెస్ గురించి ఏం తెలుసుకుందాం అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, షీ విల్ గైడ్ టు ఆల్ ద డీటెయిల్స్. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఏదైతే ఉందో మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. అక్కడ మీరు అన్ని కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో ఉంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం, మీరందరూ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్కి వచ్చి ఆఫ్లైన్ కోర్సెస్ తీసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే మీ లెర్నింగ్ అనేది ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్గా మారబోతుంది అనమాట. విత్ ద ఎనర్జెటిక్ టీచర్స్, నాలాంటి టీచర్స్ అందరం కూడా ఉన్నాం. సో ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ మీరు ఏదైతే లవ్ చూపిస్తున్నారో దానికి ఎట్లా రెసిప్రొకేట్ చేయాలో తెలీదు. బట్ వన్ డే మీరందరూ కూడా ప్రిలిమ్స్ అవుతారు. ఆ రోజు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద అనాలిసిస్. సో ఫస్ట్ ఆర్టికల్, ఏ బిల్ దట్ రీఇమాజిన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్. Okay guys, so the first article that we are going to discuss today, a bill that reimagines higher education regulation. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో 2025లో ఇప్పుడు రీసెంట్గా మనం ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసాం. దాని పేరు ఏంటంటే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ 2025. పేరేంటి? వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ 2025. సో ఈ వికసిత్ భారత్ 2000 శిక్షా అధిష్టాన్ బిల్ ఏంటంటే టు రిఫార్మ్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే మన +2 తర్వాత, +2 అంటే 12th తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నిటిని కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉందో దాన్ని ఓవర్హాల్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. దాని గురించి మనం ఏం తీసుకొస్తున్నాం, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అనమాట. సో ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అనేది ఎవరెవరు చేసేవారు, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ, ఏఐసిటిఈ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. మొత్తం ఈ 3 బాడీస్ ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సో టీచర్ ఎడ్యుకేషన్, వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ 3 బాడీస్ అనేవి ఏం చేసేవి, దే యూస్ టు రెగ్యులేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇప్పుడు మన వికసిత్ భారత్ శిక్షా అధిష్టానంతో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, రీప్లేస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటి అండ్ ఎన్సిటి with a higher body known as Viksit Bharat
శిక్షా అధిష్టాన్ ఏంటి పేరేంటి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్. సో దీన్నే మనం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం మనం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం అనమాట. దిస్ విల్ హ్యావ్ 12 మెంబర్స్. దిస్ విల్ హ్యావ్ 12 మెంబర్స్. సో ఇప్పుడు వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లో మనం ఏం పెట్టబోతున్నాం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఏఐసిటి ఎన్సిటిఈ ఏవైతే ఉన్నాయో వీటిని రీప్లేస్ చేయబోతున్నాం దేంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్తో రీప్లేస్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దిస్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ విల్ హ్యావ్ 12 మెంబర్స్. 12 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఇందు లోపల మనకి 3 కౌన్సిల్స్ ఉంటాయి. ఎన్ని కౌన్సిల్స్ ఉంటాయి? 3 కౌన్సిల్స్. 1, 2, 3. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయరు, బట్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిల్ పాస్ అయిపోద్ది, అప్పటి నుంచి రిఫార్మ్ అవబోతుంది అనమాట. ఫస్ట్ వికసిత్ భారత్ వినియం పరిషద్. ఫస్ట్ ఏంటి వికసిత్ భారత్ వినియం పరిషద్. దాన్ని ఏమంటామంటే రెగ్యులేటరీ కౌన్సిల్. దాన్ని ఏమంటాం రెగ్యులేటరీ కౌన్సిల్. ఫస్ట్ ఇందులో ఉండే 3 కమిషన్స్లో ఫస్ట్ కౌన్సిల్ పేరేంటి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్లో మొత్తం 12 మెంబర్స్ ఉంటారు. ఇందులో 3 కౌన్సిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి వికసిత్ భారత్ వినియం పరిషత్. మెయిన్గా ఏంటి రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అనమాట. గవర్నెన్స్ నామ్స్ ఏవైతే యూనివర్సిటీస్లో ఉంటాయో మొత్తం రెగ్యులేషన్ అంతా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ వికసిత్ భారత్ గుణవత్త పరిషద్. నెక్స్ట్ ఏంటి వికసిత్ భారత్ గుణవత్త పరిషద్. అదేంటి గుణాలని ఏం చేస్తాం, గుణవత్త అంటే ఇటు గుణవంతుల కార్డ్ అనేది ఏంటి ఎక్రిడిటేషన్. సో ఆ యూనివర్సిటీ కరెక్ట్గా ఉందా లేదా అన్ని చూసుకునేది ఏంటి గుణవత్త పరిషత్. దాన్ని ఏమంటాం ఎక్రిడిటేషన్ ప్రాసెస్ అనమాట. బిల్స్ అండ్ ఇండిపెండెంట్ ఎకో సిస్టమ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ అండ్ ప్రోగ్రామ్ ఎక్రిడిటేషన్. సో ఇన్స్టిట్యూషన్ లోపల ర్యాంకింగ్ ఎట్లా ఉంది, దీనికి మంచి ర్యాంక్ ఇవ్వచ్చా లేదా, అంత మంచిగా జరుగుతుందా లేదో చూసుకుంటాం. అండ్ లాస్ట్ ఏంటి వికసిత్ భారత్ మనక్ పరిషత్. దీన్ని ఏమంటామంటే స్టాండర్డ్స్ కౌన్సిల్. ఏంటి స్టాండర్డ్స్ కౌన్సిల్ అనమాట. స్టాండర్డ్స్ జస్ట్ చేస్తుంది అకాడమిక్ స్టాండర్డ్స్. మెయిన్గా అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలి, బుక్స్ ఎట్లా ఉండాలి, పాలసీస్ బెంచ్ మార్క్స్ అన్నిటిని లింక్ చేస్తుంది అనమాట. సో మనకి ముందేముండేది ప్రీవియస్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉండేది, ఏఐసిటిఈ ఉండేది అండ్ నేషనల్ కమిషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉండేది. దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్తో హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు పెట్టబోతున్నాం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టబోతున్నాం. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ లో మొత్తం ఎంతమంది ఉంటారు 12 మెంబర్స్. ఈ 12 మెంబర్స్ అనేవి ఉంటారు. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ లో మొత్తం ఎన్ని కౌన్సిల్స్ ఉంటాయి 3 కౌన్సిల్స్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిల్ పేరేంటి వికసిత్ భారత్ వినియమాన్ పరిషత్. ఏంటి వికసిత్ భారత్ వినియమాన్ పరిషత్. అదేంటి రెగ్యులేటరీ కౌన్సిల్ ఏమంటాం వినియమాన్ పరిషత్ అంటాం. నెక్స్ట్ గుణవత్త పరిషత్ అంటే అక్రిడిటేషన్ కౌన్సిల్. అండ్ థర్డ్ మానక్ పరిషత్ అంటే ఏంటి స్టాండర్డ్ కౌన్సిల్ అనమాట. సో ఈచ్ కౌన్సిల్ ప్రతి కౌన్సిల్ లోపల ఎంతమంది ఉంటారు, ఈచ్ కౌన్సిల్ will have 14 members. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ లో 12 మెంబర్స్ ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కింద 3 కౌన్సిల్స్ ఉంటాయి, గుణవత్త పరిషత్, మానక్ పరిషత్ అండ్ వినియమాన్ కౌన్సిల్ ఏవైతే ఉంటాయో ఈచ్ కౌన్సిల్ లోపల 14 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి చేయబోతున్నాం. సో ఈ ఎవరెవరికి మొత్తం అప్లై అవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎంత క్లారిటీగా ఉందో. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ క్లారిటీ రావాలన్నమాట బిల్ గురించి, అప్పుడు మీకు ఆర్టికల్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఏ బిల్ దట్ రీఇమాజిన్స్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్. సో చూద్దాం రండి. The article discusses the rationale, design and potential impact of Viksit Bharat Shiksha Adhishtan Bill. పేరేంటి rational and design and potential impact of higher education bill అన్నమాట. ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభ, which seeks to comprehensively reform India's higher education regulatory architecture in line with new education policy 2020. మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం కదా బేస్డ్ ఆన్ కస్తూరి రంగన్ కమిషన్ రికమెండేషన్స్. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్దాం. నీడ్ ఫర్ చేంజ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్. సో ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఎవరో రెగ్యులేట్ చేస్తున్నారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ has expanded rapidly with over 1000 యూనివర్సిటీస్ అండ్ crores ఆఫ్ లర్నర్స్. ఇప్పుడు ఏంటి మన ఇండియా లోపల ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయంటే ఓవర్ 1000 యూనివర్సిటీస్ ఉన్నాయండి, గ్రేటర్ దెన్ 1000 యూనివర్సిటీస్ ఉన్నాయంట.
రెగ్యులేషన్ has not kept pace, resulting in multiple statutory bodies with overlapping mandates. సో మన ఇండియా లోపల మోర్ దెన్ 1000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా వాటి యొక్క రెగ్యులేషన్ అనేది ఎట్లా ఉందంట, నాట్ కెప్ట్ విత్ పేస్ అంట. వాటి రెగ్యులేషన్ కరెక్ట్గా లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, చాలా స్టాచ్యుటరీ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడే చూస్తున్నాం యూనివర్సిటీ గ్రాంట్స్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్, ఏఐసిటి. సో దీనివల్ల ఏమవుతుంది, ఓవర్లాపింగ్ మ్యాండేట్స్. ఇప్పుడు నేను దీన్ని రెగ్యులేట్ చేస్తున్నా, నేను ఈ ఆస్పెక్ట్ని రెగ్యులేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఓవర్లాపింగ్. ఎక్సెసివ్ అప్రూవల్స్, దాన్ని ఏమంటాం, బ్యూరోక్రాటిక్ హర్డల్స్ అంటాం, రెడ్ టేపిజం. ఇన్స్పెక్షన్స్, కంప్లైంట్స్ హావ్ లెడ్ టు ఓవర్ రెగ్యులేషన్. వీటి వల్ల ఏమవుతుంది, ఎక్సెసివ్ అప్రూవల్స్, ప్రతిదానికి అప్రూవల్ తీసుకోవాలి, ప్రతిదానికి ఇన్స్పెక్షన్, ప్రతిదానికి కంప్లైంట్స్ వల్ల ఏమవుతుంది, ఓవర్ రెగ్యులేషన్, డైవర్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ టీచింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఇన్స్టిట్యూషన్స్ లోపల ఏం జరగాలి, ఒక కాలేజ్ లోపల టీచర్స్ అనేవాళ్ళు బెటర్గా టీచ్ చేయాలి, ఇన్స్టిట్యూషన్ అకాడమియా లింకేజ్, రీసెర్చ్ జరగాలి, ఇంకా అక్కడే మనకి ఏంటి స్టార్టప్స్ అన్ని బిల్డ్ అవుతాయి కాబట్టి ఇన్నోవేషన్ జరగాలి. బట్ ఈ డిఫరెంట్ రెగ్యులేషన్స్ వల్ల ఏదైతే వాళ్ళ యొక్క కోర్ జాబ్ ఉందో అది చేసుకోలేకపోతున్నారు అనమాట. ఇన్స్టిట్యూషన్ ఫోకస్ ఆన్ ప్రాసెసెస్ అండ్ పేపర్ వర్క్ రాదర్ దెన్ అవుట్కమ్స్. మెయిన్గా ఇన్స్టిట్యూషన్స్ ఫోకస్ దేని మీద ఎక్కువైపోయిందంటే, టీచింగ్ మీద లేదంటే, రీసెర్చ్ మీద లేదంటే, ఇన్నోవేషన్ లేదనమాట. మెయిన్ దేని మీద ఉంది, ఫోకస్ ఆన్ ప్రాసెస్ అండ్ పేపర్ వర్క్ రాదర్ దెన్ అవుట్కమ్స్. ఇప్పటికే మీ కాలేజీలో చూసుంటారు, మీకు సర్టిఫికేట్ రావాలంటే ఒక పెద్ద ప్రాసెస్, మీరు ఏదో ఒక కొత్తగా కనిపెడదాం అనుకుంటున్నారు, ఏదో ఒక ఇన్నోవేషన్ చేద్దాం అంటే పెద్ద ప్రాసెస్. చాలా మంది ఇప్పుడు బీటెక్ అవన్నీ చేసి ఉంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట. కరికులం రెన్యూవల్ అండ్ కొలాబరేషన్, ప్రతి దానికి ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ అవడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ దేని గురించి మెన్షన్ చేస్తున్నాడు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ ద లైట్ బట్ టైట్ అప్రోచ్. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అప్రోచ్ ఏంటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్రాగ్మెంటెడ్ రెగ్యులేషన్. ఈ ఫ్రాగ్మెంటెడ్ రెగ్యులేషన్ ని చూసిందంట అండ్ అడ్వకేటెడ్ లైట్ బట్ టైట్ ఫ్రేమ్వర్క్. ఏం చెప్తుంది, మనం పిల్లల్ని ఓవర్ రెగ్యులేట్ చేయకూడదు. ఇంట్లో పేరెంట్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళని ఫ్రీడమ్ ఇవ్వాలి, బట్ ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకోవాలి. దాన్ని ఏమంటాం, లైట్ బట్ టైట్ అప్రోచ్. దిస్ మీన్స్ స్ట్రాంగ్ స్టాండర్డ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ బట్ మినిమల్ ప్రొసీజరల్ బర్డెన్. సో ఏదైతే ముందు ప్రాసెస్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏముంది, ప్రాసెస్లో ప్రాబ్లం ఏముంది, మెయిన్గా దేని మీద ఎక్కువ ఫోకస్, అప్రూవల్స్, ఇన్స్పెక్షన్స్, కంప్లైంట్స్, దాని మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది. పేపర్ వర్క్ ప్రాసెస్ మీద అయ్యింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాటిని తగ్గించేయాలి, ప్రొసీజరల్ బర్డెన్ తగ్గించి దేని మీద ఫోకస్ చేయాలి, స్టాండర్డ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇన్స్టిట్యూషన్ లోపల ఏముండాలి, స్టాండర్డ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో అందుకోసం మనం ఏం పెడుతున్నాం, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్. మొత్తం ఎంతమంది ఉంటారు, 12. సో ఇందులో ఎన్ని కౌన్సిల్స్ ఉంటాయి, 3 కౌన్సిల్స్ ఉంటాయి. ఒకటేంటి, వినయమాన్ పరిషత్, రెగ్యులేటరీ బాడీ. నెక్స్ట్ ఏంటి, గుణవత్ పరిషత్, అది దేని గురించి, అక్రిడిటేషన్. అండ్ మానక్ పరిషత్, అది దేని గురించి, స్టాండర్డ్ సెట్టింగ్ అనమాట. సో గ్రేటర్ అటానమీ ఇస్ ఎన్విసేజ్డ్ ఫర్ వెల్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ వైల్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ త్రూ అవుట్కమ్స్. సో ఎవరైనా సరే బాగా పని చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి, అటానమీ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టగలరు. సో ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ మనం ఏం ప్రొవైడ్ చేయాలి, అటానమీ ఇవ్వాలి. అటానమీ ఇస్తే ప్రాబ్లం ఏంటంటే, నా ఇష్టం వచ్చిన పని నేను చేసుకున్నప్పుడు నేను తప్పులు కూడా చేయొచ్చు. అందుకోసం ఏముండాలి, ఇన్షూరింగ్ అకౌంటబిలిటీ. నీకు ఫ్రీడమ్ ఇస్తూ నీకేం చేయాలి, ఒకవేళ నువ్వు కరెక్ట్గా నువ్వు చెప్పిన హామీ తీర్చుకోలేకపోతే నువ్వేమై ఉండాలి, అకౌంటబుల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ అనేవి కరెక్ట్ లైన్లో పడతాయి అన్నమాట. సో అర్థమవుతుంది కదా. సో దాని మీద ఫోకస్ చేద్దాం. సో key provisions of the Viksit Bharat Shiksha Adhishtan Bill ఏంటి, anchored in entry 66 of union list, ensuring uniform national standards. entry union list లోపల దీనికి పవర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కి. క్రియేషన్ ఆఫ్ సింగిల్ ఎపెక్స్ అంబ్రెల్లా బాడీ, దాని పేరు ఏంటి, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్. దానికి ఇంకొక నేమ్ ఏం చెప్పాను, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్. మొత్తం ఎంతమంది ఉంటారు, 12 మెంబర్స్. ఆర్టికల్ అన్ని ఇవ్వకపోవచ్చు, మనం అందుకే అన్ని ఫోకస్ చేస్తాం. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 డిస్టింక్ట్ కౌన్సిల్స్. ఎన్ని కౌన్సిల్స్ పెట్టబోతున్నాం, 3 కౌన్సిల్స్. చూసారు ఇక్కడ వాటి పేర్లు ఇవ్వలేదు. ఏంటి, సంయమాన్ పరిషత్ మెయిన్ రెగ్యులేటరీ బాడీ, గుణవంత్ పరిషత్ అక్రిడిటేషన్, అండ్ మనక్ పరిషత్ దాని దేని గురించి, టు కీప్ స్టాండర్డ్స్ అనమాట, ఫర్ రెగ్యులేషన్, అక్రిడిటేషన్ అండ్ స్టాండర్డ్ సెట్టింగ్. ఇప్పుడు చూసాం మనం ఏంటనేది ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఏంటి, ఫస్ట్ వినయమాన్ పరిషత్ రెగ్యులేటరీ బాడీ, నెక్స్ట్ గుణవత్త పరిషత్ అదేంటి అక్రిడిటేషన్, అండ్ మనక్ పరిషత్ దేని గురించి, స్టాండర్డ్ సెట్టింగ్ కోసం అనమాట, టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రిపీల్ ఆఫ్ లెగసీ లాస్ గవర్నింగ్ హైయర్ ఎడ్యుకేషన్.
అండ్ టు యూనిఫై మోడర్నైజ్ సిస్టమ్. లెగసీ లాక్స్ ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ మూడిట్లు ఏం చేయాలి, రీప్లేస్ చేయాలన్నమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సింగిల్ విండో సిస్టమ్ బేస్డ్ ఆన్ పబ్లిక్ డిస్క్లోజర్ బై ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ. సో టెక్నాలజీ ఎనేబుల్డ్ సింగిల్ విండో సిస్టమ్స్ డెవలప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ ఏం చెప్పినా లైట్ బట్ టైట్ అన్నాం కదా, సో అందులో ఏముండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అటానమీ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అకౌంటబిలిటీ. ఇన్స్టిట్యూషన్స్ విల్ పబ్లిష్ కీ ఇన్ఫర్మేషన్ ఆన్ గవర్నెన్స్, ఫినాన్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ప్రోగ్రామ్స్ అండ్ అవుట్కమ్స్. సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, వాళ్ళు పనులు చేస్తారు అనమాట. ట్రాన్స్పరెన్సీ కోసం ఏం చేస్తారు, విల్ పబ్లిష్ కీ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్, గవర్నెన్స్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో గవర్నెన్స్ ఎట్లా ఉంటుంది, ఫినాన్సెస్, డబ్బులు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ కడుతున్నారు, ఏ ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు, ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి హైర్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ అండ్ అవుట్కమ్స్. పబ్లిక్ డిస్క్లోజర్ బికమ్స్ ద బేసిస్ ఫర్ అక్రెడిటేషన్. సో ఎప్పుడైతే మొత్తం వాళ్ళంతా బయటకు పడతారో మనం ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయొచ్చు, కంపేర్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈజీగా వాటిని అక్రెడిటేషన్ చేయొచ్చు అనమాట. అండ్ ఓవర్ సైట్ రాదర్ దెన్ ఇంట్రూజివ్ ఇన్స్పెక్షన్స్. లోపలికి ఎవరినో పంపించి వాళ్ళు చేసేదానికన్నా వీళ్ళు డేటా బయటకు పెట్టిన తర్వాత దాన్ని మనం చూసుకుంటే అది చాలా బాగుంటుంది అనమాట. Transparency shifts regulation from assumption based trust to ensure and trust through verifiable data అనమాట. సో మెయిన్గా వాళ్ళు ఇచ్చే డేటా ఏదైతే ఉందో అది వెరిఫైబుల్ అవ్వాలన్నమాట. సో అది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, స్టూడెంట్స్ బికమ్ యాక్టివ్ స్టేక్ హోల్డర్స్. టీచింగ్ కానీ లెర్నింగ్ కానీ ఇన్నోవేషన్ అన్నీ కూడా బాగా జరుగుతాయి. సో స్టూడెంట్స్ బికమ్ ఏమవుతారు అనమాట, యాక్టివ్ స్టేక్ హోల్డర్స్ విత్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ గ్రీవెన్స్ రెడ్రెస్ మెకానిజం. సో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి దొరుకుద్ది. నెక్స్ట్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ స్ట్రెంథన్స్ అకాడమిక్ క్వాలిటీ అండ్ గవర్నెన్స్. సో స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కాబట్టి అకాడమిక్ క్వాలిటీ అండ్ గవర్నెన్స్ పెరుగుద్ది. థర్డ్, రెడ్యూస్డ్ రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ కెన్ ఎక్స్పాండ్ యాక్సెస్ అండ్ హెల్ప్ రైజ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. హైయర్ ఎడ్యుకేషన్లో మెయిన్గా ఉమెన్ పార్టిసిపేషన్ బాగా తక్కువ ఉంది. సో రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ తగ్గడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుద్ది. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్స్ కెన్ ఫోకస్ ఆన్ టీచింగ్ క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ టీచర్షిప్, ఇంటర్ డిసిప్లినరీ. సో ఇప్పుడు ఏది కూడా యూ కాంట్ సీన్ సిలోస్. యూపీఎస్సీలో కూడా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ప్రతి సబ్జెక్ట్ని లింక్ చేసుకుంటూ ఉండండి అని. అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనమాట. గ్లోబల్ స్టాండర్డ్స్ విత్ Indian priorities. The bill supports adoption of global best practices without blind replication of foreign models. సో ఈ బిల్ లోపల ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒక మోడల్ ఫారెన్ కంట్రీ నుంచి నువ్వు కావాలనుకుంటే అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ మోడల్స్, ఇండియన్ మోడల్ తగ్గట్టు నువ్వు రెప్లికేట్ చేసుకోవచ్చు. ఏ కోహరెంట్ స్టాండర్డ్స్ ఫ్రేమ్వర్క్ ఎన్హాన్సెస్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ. సో మెయిన్గా ఇలాంటి ఒక దాని ఉండడం వల్ల మన ఇన్స్టిట్యూషన్స్కి గ్లోబల్ లెవెల్లో ఏమొస్తుంది, మొబిలిటీ ఆఫ్ లెర్నర్స్. మన ఇండియాలో ఎప్పుడు చెప్తుంటాం, మన వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు తప్ప బయట ఫ్యాకల్టీ బయట స్టూడెంట్స్ మన ఇండియాకి వచ్చి నేర్చుకోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎన్హాన్సెస్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ, మొబిలిటీ ఆఫ్ లెర్నర్స్ అండ్ ఫ్యాకల్టీ అండ్ కొలాబరేటివ్ రీసెర్చ్. వాళ్ళు మన ఇండియాకి రావాలంటే ఇది జరగాలన్నమాట. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్ వైల్ రిటైనింగ్ డొమెస్టిక్ ఇంటలెక్చువల్ క్యాపిటల్. ఇది కూడా అవుతుంది. సో గవర్నెన్స్ రిఫార్మ్ అండ్ ఆటోనమీ. ఎంఫసిస్ ఆన్ ఫేస్లెస్ టెక్నాలజీ డ్రివెన్ రెగ్యులేషన్ రెడ్యూసెస్ డిస్క్రిషన్ అండ్ డిలేస్ అనమాట. మెయిన్గా ఫేస్లెస్ టెక్నాలజీ డ్రివెన్ చేయడం వల్ల డిస్క్రిషన్ తగ్గుద్ది. Differentiated autonomy allows diversity among institutions while maintaining common standards. సో డిఫరెన్షియేటెడ్ అటానమీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క దాంట్లో తోపై ఉంటాయి అనమాట. సో వాటిల్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అటానమీ బికమ్స్ ఎ టూల్ ఫర్ ఎక్సలెన్స్ రాదర్ దెన్ ప్రివిలేజ్ వితౌట్ అకౌంటబిలిటీ. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, అటానమీ దేంతో లింక్ చేస్తున్నాం, అకౌంటబిలిటీతో లింక్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ నాట్ బికమ్ ఎ ప్రివిలేజ్. సో అది జరుగుతుంది అనమాట. సజెషన్స్ బై ది ఆథర్. కొన్ని ఎంత మంచి బిల్ అయినా ఏదైనా సరే యూ హ్యావ్ టు గివ్ సమ్ సజెషన్స్. అలైన్ రెగ్యులేషన్, అక్రిడిటేషన్ అండ్ స్టాండర్డ్ విత్ ఇన్ ఎ సింగిల్ కోహరెంట్ ఫ్రేమ్వర్క్. ఏదైతే రెగ్యులేషన్, అక్రిడిటేషన్, స్టాండర్డ్ అన్నాం కదా, వీటి గురించి మనం ఏం పెట్టాం, 3 కౌన్సిల్స్ పెట్టాం కదా. సంయమాన్ పరిషత్, మనక్ పరిషత్, గుణవంత పరిషత్ ఏదైతే ఉందో వాటిలో ఏం చేస్తా, సింగిల్ కోహరెంట్ ఫ్రేమ్వర్క్. ఫోకస్ రెగ్యులేషన్ ఆన్ అవుట్కమ్స్. మెయిన్గా అవుట్కమ్స్ మీద ఫోకస్ చేయండి. లెర్నర్స్ వెల్ఫేర్ అండ్ నేషనల్ ప్రయారిటీస్, నాట్ ప్రొసీజరల్. ఏదైతే పాత ప్రాసెస్ల మీద ప్రాసెస్ చేశారో దాన్ని చేయకూడదు. థర్డ్, యూజ్ ట్రాన్స్పరెన్సీ, పబ్లిక్ డిస్క్లోజర్ అండ్ టెక్నాలజీ యాజ్ ద ప్రైమరీ రెగ్యులేటరీ టూల్ అనమాట. దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ఫోర్త్ వన్, ఎనేబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అండ్ వెల్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు ఇన్నోవేట్ రెస్పాన్సిబిలిటీ. సో ఏవైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి
ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయమని చెప్పండి అనమాట. నాకెందుకో నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో ఈ క్వశ్చన్ వస్తుంది అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమైపోద్ది అంటే మెయిన్ ప్రాబ్లం బౌన్సర్ లాగా అవుతుంది అనమాట. మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ మన దగ్గర ఫుల్ నాలెడ్జ్ ఉంటే కానీ ఈ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయలేం. సో ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు బ్లాంక్గా ఉండిపోకుండా నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశానో అది అట్లీస్ట్ రాయడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ యూ విల్ సెయిల్ త్రూ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనమాట. Question UPSC mains practice question. Discuss how the Viksit Bharat Shiksha Adhishtan Bill seeks to balance autonomy ఎట్లా ఇస్తుంది, అకౌంటబిలిటీ ఎట్లా ఫిక్స్ చేస్తుంది, అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దాని గురించి మనం తీసుకొచ్చాం కదా, ఏమేమి చేయబోతుంది, రిఫార్మ్స్ ఎట్లా తీసుకొని రాబోతుంది, ఓపెన్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ప్రతి ఇయర్ ఇన్ఫర్మేషన్ బయటికి పెట్టాలి, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పెట్టబోతున్నారు, అన్నీ కూడా లింక్ చేస్తూ ఆన్సర్ రాయండి. ఇది రాసే ముందు ఫస్ట్ శిక్షా అధిష్టాన్ బిల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఇందులో ఏం చేంజెస్ వస్తున్నాయో తెలియాలి కదా, ఎందుకంటే లేకపోతే మనకు అర్థం కాదనమాట. ఏంటి వీడు ఏం రాసేస్తున్నాడు ఏంటి అనేది అర్థం కాదు. సో ఎగ్జామినర్కి అర్థమయ్యేటట్టు హైయర్ ఎడ్యుకేషన్ ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా రిఫార్మ్ చేయబోతున్నాం, ప్రతిదీ కూడా రాయండి. విల్ గెట్ వెరీ వెరీ గుడ్ మార్క్స్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో విల్ గెట్ మోర్ మార్క్స్. నెక్స్ట్, వై ఆర్టికల్ 6 is a power tool for India. సో ఇక్కడ ఆర్టికల్ 6 అంటే ఏంటి, చాలా ఆర్టికల్ 6 ఈ మధ్య యునైటెడ్ నేషన్స్ చూస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ లోపల గొడవలు అవుతాయి. యునైటెడ్ నేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ కాదు, వెనిజువేలా మీదకి యుఎస్ వెళ్ళింది. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉంటుంది, అందులో కూడా ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఆర్టికల్ 6 లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 6 లేకపోతే వేరే ఏదైనా సంబంధించిన ఆర్టికల్ 6. సో ఆర్టికల్ అనేది ఏంటి, ప్రతి కన్వెన్షన్కి, ప్రతి చార్టర్కి, ప్రతి బుక్కి ఏముంటే ఆర్టికల్స్ ఉంటాయి. సో ఎంత లోపల ఆర్టికల్ 6 గురించి నేను మాట్లాడుతున్నాను. సో తెలుసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు నో ద బ్రీఫ్ స్టోరీ అనమాట. బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మనకి 1992లో ఏమైంది, రియో ఎర్త్ కాన్ఫరెన్స్. సో 1992 రియో ఎర్త్ కాన్ఫరెన్స్లో మనం ఏం చేసాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ని అడాప్ట్ చేసుకున్నాం. దాన్ని ఏమంటాం, UNFCCC అంటాం అనమాట. ఏంటి UNFCCC, దాని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి, టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. సో టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్, అందుకోసం రెండింటి మీద ఫోకస్ చేస్తుంది. ఏంటి, ఫస్ట్ మిటిగేషన్, సెకండ్ అడాప్టేషన్. క్లైమేట్ చేంజ్కి రెండు ఇంపాక్ట్స్ ఉంటాయి, ఒకటి ఆపాలి, రెండోది ఏంటి, అడాప్ట్ చేయాలి. సో ప్రతి కన్వెన్షన్కి ఏముంటుంది, COP ఉంటుంది. ప్రతి కన్వెన్షన్కి ఏముంటుంది, COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ప్రతి కన్వెన్షన్కి ఏముంటుంది, COP అంటే ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఈ UNFCCC కూడా ఏముంటుంది, కాప్ ఉంటుంది అనమాట. ఈ కాప్ అనేది ఇట్ మీట్స్, UNFCCC కాప్ ఏదైతే ఉందో ఇట్ మీట్స్ ఎవ్రీ ఇయర్. సో ఇట్ మీట్స్ ఎవ్రీ ఇయర్. సో అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇంకా డెప్త్ అనేది మీకు ఎన్వైర్న్మెంట్ క్లాసెస్లో నేర్చుకుంటారు. నేను ఎంత డెప్త్గా ఎంత చిన్నపిల్లలకి చెప్పానంటే వన్స్ యూ లిజన్ టు మై క్లాసెస్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎన్వైర్న్మెంట్. అదైతే మాత్రం పక్క. ఇంకా పాలిటీ క్లాసెస్ అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎంత ఇష్టపడుతున్నారంటే నా మాటల్లో చెప్పలేను అనమాట, అంత ఇష్టపడుతున్నారు. ద మెసేజెస్ దట్ ఐఎమ్ గెటింగ్. సో ఎవరైనా సరే పాలిటీలో క్లారిటీ లేకపోతే యూ కెన్ పర్చేస్ అవర్ కోర్సెస్ అనమాట. కాల్ చేసి మనీష్ సార్ పాలిటీ క్లాసెస్ కావాలనండి, యూ కెన్ గెట్ దోస్ కోర్సెస్ అనమాట. సో ఏంటి, ఎవ్రీ ఇయర్ ఈ కాప్ జరుగుద్ది అనమాట. ఈ కాప్ జరుగుతుంది. సో అప్ టు నౌ 30 COPs హ్యావ్ హ్యాపెండ్. ఎన్ని కాప్స్ అయ్యాయి, 30 COPs అయ్యాయి అనమాట. సో ఇందులోపల ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాప్ ఆర్ ఇంపార్టెంట్ కాప్ ఏంటంటే COP21. నిన్న కూడా డిస్కస్ చేసిన COP21 ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది. ఎక్కడ జరిగింది, ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది అనమాట. ఇక్కడ ఒక అగ్రిమెంట్కి వచ్చారు, దాన్ని ఏమంటామంటే ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం అనమాట. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటంటే టు స్టాప్ గ్లోబల్ టెంపరేచర్స్ బిలో 2 degrees సెంటిగ్రేడ్.
ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే మన ఇండస్ట్రియల్ టెంపరేచర్స్ని, మన గ్లోబల్ టెంపరేచర్స్ని ఎంత కింద తగ్గించాలి, 2 degrees తగ్గించాలి అనమాట బై 2100. సో 2100 కన్నా ఇది టార్గెట్ అనమాట. ఇది ప్లాన్ చేసుకున్నాం. COP21 అనేది ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది. సో అక్కడ ఏం చేసాం? ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చెప్పుకున్నాం? టు స్టాప్ గ్లోబల్ టెంపరేచర్స్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ బై 2100 అనమాట. సో ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేశారు. 1 second, ఇలా అట్ ద పేజ్. సో ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేశారు అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ ఎన్డిసి. ఫస్ట్ కాన్సెప్ట్ పేరేంటి? ఎన్డిసి. ఎన్డిసి అంటే ఏంటి? నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. ఎన్డిసి అంటే ఏంటి? నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క ఎంత తగ్గించబోతున్నారు, ఎంత క్లైమేట్ చేంజ్ గురించి ఏం చేయబోతున్నారు, ప్రతిదీ కూడా చెప్పాలి. దాన్ని ఏమంటాం? నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. సో రీసెంట్గా మనకి ఏమైంది? COP26 ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో అప్పుడు ఏమైంది? COP26. అక్కడ ఇండియా కూడా ఇచ్చింది తన యొక్క ఎన్డిసి. ఏం చెప్పింది? 2070కి ఏమి అచీవ్ అన్నది? నెట్ జీరో. 2030కి ఏం చెప్పింది? 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇంకా ఎనర్జీ ఇంటెన్సిటీని ఎంత తగ్గిస్తానన్నది? రెడ్యూస్ 45% ఆఫ్ ఎనర్జీ ఇంటెన్సిటీ బై 2030. ఏ లెవెల్స్ చెప్పింది? ఆఫ్ 2005 లెవెల్స్. సో ఇలాంటి ఒక 5 టార్గెట్స్ ఇచ్చిందనమాట. సో ఎడిషనల్ కార్బన్ సింక్ ఆఫ్ 2.5 to 3 billion tons. సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చిందనమాట. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ లోపల ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. దాని పేరు ఏంటంటే ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకి ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కూడా దీని మీద క్వశ్చన్ అడిగి ఉన్నాడు. సో అంటే అంత ఇంపార్టెంట్ చూసుకోండి. ఇట్ డీల్స్ విత్ కార్బన్ మార్కెట్స్. ఏంటి? డీల్స్ విత్ కార్బన్ మార్కెట్స్ అంటే ఏం లేదు, ఏ ఉంది, బి ఉంది. ఏ ఏమొంచి ఎక్కువ ఎమిషన్స్ చేసింది, బి ఏమొంచి తక్కువ ఎమిషన్స్ చేసింది. సో ఇది చేయాల్సిన దానికంటే తక్కువ చేసింది, చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసింది. సో ఇది ఏం చేస్తుంది? వీళ్ళ దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ కొనుక్కుంటుంది అనమాట. సో ఈ మెకానిజం గురించి మాట్లాడేది ఏమంటాం అంటే కార్బన్ మార్కెట్స్. దానికి మీడియేషన్ చేసేది ఏంటి? ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట. ముందు కియోటో ప్రోటోకాల్లో కూడా ఉండేది, బట్ కియోటో ప్రోటోకాల్ హెస్ ఎండెడ్ ఇన్ 2020. సో అప్పటి నుంచి మనం ప్యారిస్ అగ్రిమెంట్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6లో ఏం చెప్తుంది? కార్బన్ మార్కెట్స్ గురించి మాట్లాడుతుంది. సో దీని గురించి మన ఆర్టికల్ అంతా డిస్కస్ చేయబోతున్నాం. వై ఆర్టికల్ 6 ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ ఫర్ ఇండియా. సో దాని గురించి మాట్లాడుతున్నారు. రండి చదువుతాం. ద ఆర్టికల్ అనలైజెస్ ద ఆపరేషనలైజేషన్ ఆఫ్ ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్టర్ COP21. ఈ కార్బన్ మార్కెట్స్ అనేవి ఎప్పుడు ఆపరేషన్ అయ్యాయంటే COP29 తర్వాత. COP29 ఎక్కడ జరిగింది? సో అది కూడా అడగొచ్చు ఎగ్జామ్ లోపల. సో COP26, 27, 28, 29, 30 రీసెంట్గా ఎక్కడ జరిగింది? బేలెం, బ్రెజిల్లో జరిగింది. సో 29 ఎక్కడ జరిగింది? 26 గ్లాస్గో, 27 షర్మల్ షేక్, 28 షర్మల్ షేక్ ఈజిప్ట్లో ఉంది, 28 UAE దుబాయ్లో ఉంది, అండ్ 29 ఎక్కడ జరిగింది అనేది కామెంట్ సెక్షన్ లోపల జరిగింది. ఎందుకంటే అక్కడ ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాడు. అండ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇండియా కెన్ స్ట్రాటజికల్లీ యూజ్ కార్బన్ మార్కెట్స్. చూసారు, ఆర్టికల్ చూడకుండా మనం చెప్పవచ్చు. ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఏంటి? కార్బన్ మార్కెట్స్ టు యాక్సెస్ టెక్నాలజీ, ఫినాన్స్ అండ్ పార్ట్నర్షిప్స్ వైల్ యాక్సిలరేటింగ్ ఇట్స్ లో కార్బన్ డెవలప్మెంట్ పాత్వే అన్నమాట. So detailed analysis. Understanding Article 6 of Paris Agreement. Article 6 provides a framework for international cooperation on emission reductions. Main గా Article 6 దేని గురించి మాట్లాడుతుంది? ఎమిషన్ రిడక్షన్స్ గురించి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతుంది. It allows countries to transfer mitigation outcomes while avoiding double counting. సో ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా కదా, కంట్రీ ఏ, కంట్రీ బి. కంట్రీ ఏ ఎక్కువ ఎమిట్ చేసింది, కంట్రీ బి తక్కువ ఎమిట్ చేసింది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇట్ అలౌస్ కంట్రీస్ టు ట్రాన్స్ఫర్ మిటిగేషన్ అవుట్కమ్స్. ఈ కంట్రీ ఇప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చు అనమాట. వైల్ అవాయిడింగ్ డబుల్ కౌంటింగ్. ఇద్దరు దాంట్లో కౌంట్ అవ్వకుండా చూసుకునేది ఏంటి? కార్బన్ మార్కెట్. ద ప్యారిస్ రూల్ బుక్ ఫైనలైజ్డ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆర్టికల్ 6. సో ప్యారిస్ రూల్ బుక్ ఏదైతే ఉందో
ఈ లోపల ఆర్కిటెక్చర్ ఫిక్స్ చేసింది అనమాట. ఎనేబులింగ్ బైలాటరల్ అంటే రెండు కంట్రీస్ మధ్య జరిగే దాన్ని ఏమంటాం బైలాటరల్. ప్యూరిలాటరల్ అంటే మోర్ దెన్ 2 కంట్రీస్ అంటే ప్యూరిలాటరల్. అండ్ మల్టీలాటరల్ అంటే ఇక్కడ ఏబిసిడి, ఇక్కడ మాక్సిమం ప్యూరిలాటరల్ అంటే 3 or 4 కంట్రీస్ ఉంటాయి. మల్టీలాటరల్ అంటే మోర్ దెన్ 2 ఎన్ని కంట్రీస్ అయినా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఆపరేషనలైజేషన్ ఆఫ్ ఆర్టికల్ 6 at COP29. COP29 ఏం చేసాం, ఆర్టికల్ 6 mechanisms were made fully operational at COP29. Around 89 cooperation agreements across 58 countries have already emerged. ఇప్పటికీ ఎన్ని అగ్రిమెంట్స్ జరిగాయంట, 89 కోఆపరేషన్ అగ్రిమెంట్స్ జరిగాయంట. సో దిస్ ఈస్ ద గేమ్ చేంజింగ్ ఎఫెక్ట్ నన్ను అడిగితే. అరౌండ్ 89 కోఆపరేషన్ అగ్రిమెంట్స్ అక్రాస్ 58 కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ ఎమర్జ్డ్ అంట. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. సో నార్మల్గా మనకి కియోటో ప్రోటోకాల్లో ఉంటుంది. కియోటో ప్రోటోకాల్లో మనకి చాలా మెకానిజమ్స్ ఉంటాయి అనమాట. జాయింట్ ఇంప్లిమెంటేషన్, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అన్నీ ఉంటాయి అనమాట. సో జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే రెండు డెవలప్డ్ కంట్రీస్ మధ్య జరిగేదాన్ని జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటాం. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఒక డెవలప్డ్ ఇంకొక డెవలపింగ్ కంట్రీకి మధ్య అయితే దాన్ని క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటాం. సో అది ఆగిపోయింది కదా, అందుకే ఏమంటారు ద ట్రాన్సిషన్ ఫ్రమ్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం టు ఆర్టికల్ 6.4 క్రెడిటింగ్ మెకానిజం మార్క్డ్ షిఫ్ట్ మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ గ్లోబల్లీ అలైన్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇండియా ఏంటి, ఇండియాస్ ఫస్ట్ స్టెప్ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం విత్ జపాన్. ఇండియా ఫస్ట్ ఏం చెప్పేసి ఎవరితో చేసింది, జపాన్తో. ఇండియా ఆపరేషనలైజ్ ఆర్టికల్ 6.2 బై సిగ్నలింగ్ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం విత్ జపాన్ ఇన్ August 2025. సో మనం ఫస్ట్ సచ్ అగ్రిమెంట్ జపాన్తో చేసుకున్నాం. This demonstrates how bilateral cooperation can work under Article 6. Article 6 కింద bilateral అవుద్ది, plurilateral అవుద్ది, multilateral అవుద్ది. It opened a new chapter in climate diplomacy and technology collaboration. ఎందుకు ఇప్పుడు జపాన్ మనకి ఏం చేస్తుంది, టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది, డబ్బులు ఇస్తుంది. మనం ఇంటర్న్ వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళ బదులు మనం ఇక్కడ కొత్త టెక్నాలజీ బిల్డ్ చేసి ఎమిషన్స్ తగ్గించాం అనుకోండి, ఇండియాలో కొత్త టెక్నాలజీ బిల్డ్ చేసి ఎమిషన్స్ తగ్గిస్తే వాళ్ళ దాంట్లో క్రెడిట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. వై ఆర్టికల్ 6 మ్యాటర్ ఫర్ ఇండియా. ఎందుకు ఆర్టికల్ 6 మ్యాటర్ అంటే ఆర్టికల్ 6 పార్ట్నర్షిప్స్ కెన్ ఎనేబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్వాన్స్డ్ క్లీన్ టెక్నాలజీస్. సో ఈ ఆర్టికల్ 6 వల్ల బెనిఫిట్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్కి, ఎవరికి డెవలపింగ్ కంట్రీస్కి, ఎవరి నుంచి డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఏమొస్తుంది, అడ్వాన్స్డ్ క్లీన్ టెక్నాలజీస్ వస్తాయి అనమాట. మెయిన్గా గ్రీన్ హైడ్రోజన్ కానీ, సోలార్ కానీ, విండ్ కానీ అక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటి, డబ్బులు వస్తాయి. ఇట్ కెన్ అన్లాక్ క్లైమేట్ ఫినాన్స్ అండ్ సపోర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏం వస్తే, ఇట్ కెన్ అన్లాక్ క్లైమేట్ ఫినాన్స్ అండ్ సపోర్ట్ రీసెర్చ్ అనమాట. ఇట్ స్ట్రెంథన్స్ బైలాటరల్ రిలేషన్స్ వైల్ సపోర్టింగ్ ఇండియాస్ డొమెస్టిక్ క్లైమేట్ గోల్స్. మన యొక్క టార్గెట్స్ మీట్ అవుతూ వరల్డ్ గోల్స్ రీచ్ అవ్వడం చేస్తుంది అనమాట. అండ్ ఇట్ అలైన్స్ విత్ ఇండియాస్ నీడ్ ఫర్ ఏ డెవలప్మెంట్ సెంట్రిక్ డీకార్బనైజేషన్ పాత్వే అనమాట. మనం డెవలప్మెంట్ అవుతూ ఎమిషన్స్ తగ్గించుకోవాలి, అది ఇండియా యొక్క గోల్, దానికి లింక్ అవుతుంది అనమాట. బియాండ్ కార్బన్ క్రెడిట్స్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఏం చెప్తున్నాడు, ద ట్రూ వాల్యూ ఆఫ్ ఆర్టికల్ 6 లైస్ బియాండ్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్. అంటే ఈ కార్బన్ క్రెడిట్స్ పంచుకోవడం మించి ఏంటంట, ఇట్ కెన్ యాక్సలరేట్ లో కార్బన్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఆర్టికల్ 6ని ఫేస్గా చూసుకుంటే, ఫేస్ మీద చూసుకుంటే ఎలా ఉంటుంది, కంట్రీ ఏ ఉంది, కంట్రీ బి ఉంది. కంట్రీ ఏ ఎక్కువ ఎమిషన్స్ చేస్తుంది, కంట్రీ బి ఏ నుంచి తక్కువ ఎమిషన్స్ చేస్తుంది. సో ఈ కంట్రీ బి తక్కువ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏకి వెళ్తున్నాయి. దీన్ని ఏమంటున్నాం మనం, కార్బన్ క్రెడిట్ అంటున్నాం. దీన్ని ఆఫ్ సెట్టింగ్ మెకానిజం అంటున్నాం. సో ఇది ఎక్కడి వరకు క్లియర్. దీన్ని లాటరల్ గా చూసి ఇది ఎట్లా కనబడుతుంది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాడు. బియాండ్ కార్బన్ క్రెడిట్స్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం కంటే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇట్ కెన్ యాక్సలరేట్ లో కార్బన్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఏమంటున్నాడు, ఇట్ కెన్ యాక్సలరేట్ లో కార్బన్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంట. సో దీన్ని అట్లా చూడొచ్చు అంట. ఏంటి, దీనివల్ల టెక్నాలజీస్ వస్తాయి, ఫినాన్సెస్ వస్తాయి, అట్లా చూడండి. లో కార్బన్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎమిషన్స్ ప్రపంచం అంతా తగ్గుతాయి. అండ్ ఇట్ సపోర్ట్స్ రెసిలియంట్ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఇన్ కార్బన్ కన్స్ట్రైన్డ్ గ్లోబల్ ఎకానమీ అనమాట. మెయిన్గా పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవుతాయి. ప్రయారిటీ సెక్టర్స్ ఐడెంటిఫై బై ఇండియా. ఎక్కడైతే మెయిన్గా ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే హార్ట్ వెబేట్ అంటే అల్యూమినియం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, స్టీల్, ఇలాంటి సెక్టర్స్ నుంచి ఎక్కువ వస్తాయి అనమాట. చెప్తున్నారు చూడండి. ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ 13 ఎలిజిబుల్ యాక్టివిటీస్ అండర్ ఆర్టికల్ 6. సో ఇండియా అనేవి 13 ఎలిజిబుల్ యాక్టివిటీస్ని చూసుకుందంట. ఇది ప్రిలిమ్స్ లోపల కూడా క్వశ్చన్ రావచ్చు. ప్లీజ్ 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 మగప్ చేసేయండి. నేను దీనికి మించి ఇంకేం చెప్పలేను, డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో ఛాన్స్ ఉంది. సో ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ 13 ఎలిజిబుల్ యాక్టివిటీస్ అండర్ ఆర్టికల్ 6. చూడండి,
కీ సెక్టర్ ఇంక్లూడ్ రెన్యూబుల్ ఎనర్జీ విత్ స్టోరేజ్. సో మెయిన్గా రెన్యూబుల్ ఎనర్జీ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నాను, గ్రిడ్ స్టెబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. మెయిన్గా ఇంటర్మీడియన్స్ ఇష్యూస్ వల్ల గ్రిడ్ స్టెబిలిటీ ఎఫెక్ట్ అవుద్ది. అందుకే స్టోరేజ్ సిస్టమ్, ఆఫ్ షోర్ విండ్ అంటే సముద్రం లోపల విండ్ టర్బైన్స్, వాటికి టెక్నాలజీ కావాలి. సోలార్ థర్మల్ పవర్, మెయిన్గా సోలార్ని యూజ్ చేసి వాటర్తో మనం జనరేట్ చేయాలి. అది గ్రీన్ హైడ్రోజన్, చెప్పా కదా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ బై 2030. బయో సిఎన్జి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనమాట. ఇంకా ఫ్యూయల్ సెల్స్ అంటే ఏంటి, మన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్, వీటి లోపల మనం అడుగుతున్నాం అనమాట. అండ్ ఎమర్జింగ్ మొబిలిటీ సొల్యూషన్స్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. ఈ 13 సెక్టర్స్ మనం ఏం అడుగుతున్నాం, మనకి టెక్నాలజీ అడుగుతున్నాం. హార్డ్ టు అబేట్ సెక్టర్స్ అండ్ డీప్ డీకార్బనైజేషన్. గ్రీన్ హైడ్రోజన్ ఆఫర్స్ పాత్వేస్ టు రెడ్యూస్ ఎమిషన్స్ ఇన్ స్టీల్ మేకింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. సో మెయిన్గా గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఏమవుతుందంట, ఈ స్టీల్ మేకింగ్ ఇండస్ట్రీస్ లోపల, హెవీ ఇండస్ట్రీస్లో ఎక్కువ హైడ్రోజన్ యూజ్ చేస్తాం. బట్ ఈ హైడ్రోజన్ అనేది మన ఇండియా లోపల మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుంది, గ్రే హైడ్రోజన్ వస్తుంది, మెయిన్గా ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి వస్తుంది అనమాట. అది ప్రాబ్లం. అందుకే గ్రీన్ హైడ్రోజన్ అనేది ఏం చేస్తుంది, రెడ్యూసెస్ ఎమిషన్స్ ఇన్ స్టీల్ మేకింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఏంటి, కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్, స్టోరేజ్ ఇస్ క్రిటికల్ ఫర్ సిమెంట్ అండ్ అదర్ ఎమిషన్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అనమాట. మెయిన్గా సిమెంట్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా ఎమిషన్స్ వస్తాయి అనమాట. ఎక్కువగా క్లైమేట్ చేంజ్, ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అందుకే అక్కడి నుంచి వచ్చే ఎమిషన్స్ మనం ఏం చేయాలి, పట్టుకోవాలి. కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్, కార్బన్ క్యాప్చర్ చేసిన దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ స్టోరేజ్ ఇస్ క్రిటికల్ ఫర్ సిమెంట్. ఆఫ్షోర్ విండ్ అండ్ మెరైన్ ఎనర్జీ కెన్ డైవర్సిఫై ఇండియాస్ ఎనర్జీ మిక్స్ అండ్ రెడ్యూస్ కోల్ డిపెండెన్స్. మీ అందరికీ తెలిసిందే 65% ఆఫ్ అవర్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ కోల్ సెక్టర్ అనమాట. మెయిన్గా దెన్ థర్మల్ సెక్టర్ అంటాం. సో ఈ ఆఫ్షోర్ విండ్, ఈ 4 విండ్ పాలసీ కానీ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. సో కార్బన్ మార్కెట్స్ అండ్ ఇండియాస్ గ్రోత్ స్ట్రాటజీ. సో ఇండియాస్ ఆర్టికల్ 6 స్ట్రాటజీ బ్యాలెన్సెస్ ఎకనామిక్ గ్రోత్ విత్ ఎమిషన్స్ రిడక్షన్. మనం ఎకనామీగా గ్రో అవుదాం అనుకుంటున్నాం. చూసాం కదా, స్టీల్ సెక్టర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్టీల్ సెక్టర్ ఉంటుంది, హెవీ ఇండస్ట్రీ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది. బట్ అందులో మనం ఏం చేద్దాం అనుకున్నాం, గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేయడం, కార్బన్ క్యాప్చర్ యూజ్ చేయడం, ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ అన్ని యూజ్ చేద్దాం అనుకుంటాం. అంటే ఒకవైపు గ్రోత్ ఉంటుంది, ఎమిషన్స్ కూడా తగ్గుతాయంట. ఇట్ సపోర్ట్ సస్టైనబుల్ గ్రోత్ వైల్ ఇంప్రూవింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. సస్టైనబుల్గా పెరుగుతాం వితౌట్ ఎనర్జీ సెక్యూరిటీ. ద అప్రోచ్ reflects a forward-looking alignment with India's long-term decarbonization goals అన్నమాట. సో అప్రోచ్ అనేది ఎట్లా ఉంటుంది, ఇండియాస్ ఫార్వర్డ్ లుకింగ్ గోల్స్ని చూపిస్తుంది అనమాట. సో ఎంత ఏం తెలుసుకుని సజెషన్స్ బై ది ఆథర్. స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ ఏం చేయాలి, డొమెస్టిక్ ఫ్రేమ్వర్క్. ఇప్పటికీ మనకు ఉంది CCTS, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఉంది. ఇంకేంటి, ఏవైతే కార్బన్ క్రెడిట్స్ ఉంటాయో వాటిని కరెక్ట్గా అక్రిడిటేషన్ చేయాలన్నమాట. అన్ని కూడా కరెక్ట్గా చూసుకోవాలి. సో క్లియర్లీ డిఫైన్ ద స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ అండర్ ఆర్టికల్ 6. ఇప్పటికీ 13 యాక్టివిటీస్ చూసాం, ఇంకా చూసుకోవాలి. ఎస్టాబ్లిష్ రూల్స్ ఫర్ ఇష్యూయింగ్ లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ అండ్ కరస్పాండింగ్ అడ్జస్ట్మెంట్. సో ఏవైతే వేరే కంట్రీస్తో డీల్ చేసుకుంటామో వాటిని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. థర్డ్, క్రియేట్ స్టేబుల్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ కార్బన్ ట్రేడింగ్. మెయిన్గా 2 కంట్రీస్ మధ్య ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి, లేకపోతే గొడవలు అయ్యే ఛాన్స్ ఉన్నాయి, మళ్ళీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి, క్లియర్లీ డిఫైన్ ద స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ అండర్ ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 కింద ఎన్ని యాక్టివిటీస్, ఇప్పటికీ ఎన్ని యాక్టివిటీస్ చేయబోతున్నాం, 13 యాక్టివిటీస్ చేయబోతున్నాం. ఇప్పుడే చూసారు, ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ 13 సెక్టర్స్. ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ విత్ స్టోరేజ్, ఆఫ్షోర్ విండ్, సోలార్ థర్మల్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, బయో సిఎన్జి, ఫ్యూయల్ సెల్స్, ఇవన్నీ చూసారు. వాటితో పాటు హార్డ్ టు అబేట్ సెక్టర్స్ అన్ని కూడా చూసారు. సో అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్, ఎస్టాబ్లిష్ రూల్స్ ఫర్ ఇష్యూయింగ్ లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ అండ్ కరస్పాండింగ్ అడ్జస్ట్మెంట్స్, ఇవి చూసుకోవాలి. థర్డ్, క్రియేట్ స్టేబుల్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ కార్బన్ ట్రేడింగ్. సో అన్ని చూసుకోవాలి. నెక్స్ట్, స్ట్రీమ్ లైనింగ్ ప్రాజెక్ట్ క్లియరెన్సెస్, రెడ్యూస్ అప్రూవల్ డిలేస్ త్రూ సింగిల్ విండో సిస్టమ్. సో ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ మీరు ఎక్కడైనా రాసి వచ్చండి ఎగ్జామ్ లోపల, సో మీకు మార్క్స్ అనేవి పడిపోతాయి దానికి. ఎవిడెన్స్ షోస్ ఇండియాస్ కార్బన్ ప్రాజెక్ట్ ఫేస్ సిగ్నిఫికెంట్లీ లాంగర్ రిజిస్ట్రేషన్ టైమ్ లైన్స్ కంపేర్ టు అదర్ రీజన్స్. ఇండియా లోపల తెలిసిందే కదా, ఈ బ్యూరోక్రాట్స్ ఏం కావాలంటారు, డబ్బులు కావాలి. సో దానివల్ల టైం పడుతుంది అనమాట. సో బిల్డింగ్ రోబస్ట్ రిమూవల్స్ మార్కెట్స్ అనమాట. యూజ్ ఆర్టికల్ 6 టు డెవలప్ డొమెస్టిక్ మార్కెట్ ఫర్ కార్బన్ రిమూవల్స్. సో మెయిన్గా మార్కెట్ క్రియేట్ చేయాలి. సెకండ్, ప్రమోట్ యాక్టివిటీస్ లైక్ బయోచార్ అండ్ ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్. సో ఇక్కడ 2 టర్మ్స్ యూజ్ చేశాడు, బయోచార్ అండ్ ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్. నన్ను అడిగితే ఎగ్జామ్ లోపల నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బయోచార్ అండ్ ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిలిమ్స్ అడగొచ్చు. ఇది నేను చెప్పాలంటే ఇప్పుడు చెప్పవచ్చు, బయోచార్ అంటే ఏంటి, ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్ అంటే ఏంటి. సో మీ లోపల
ఎంతూజియాజం ఉందా లేదా తెలుసుకోవడానికి వాట్ ఈస్ బయోచార్, వాట్ ఈస్ ఎన్హాన్స్డ్ రాక్ వెదరింగ్ అనేది తెలుసుకొని కింద కామెంట్ సెక్షన్ లోపల పెట్టండి. పొజిషన్ ఇండియా యాజ్ సప్లై ఆఫ్ హై కార్బన్ రిమూవల్ క్రెడిట్స్, మనం తోపావాలి ఇందులో. స్ట్రెంథనింగ్ సౌత్ సౌత్ కోఆపరేషన్, మెయిన్గా ఏవేవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో మనం కోఆపరేట్ అవ్వాలి. ఇండియా షుడ్ లీడ్ కొలాబరేషన్ అమాంగ్ డెవలపింగ్ కంట్రీస్, మన ముందు ఇండియా అనేది లీడ్ అవ్వాలన్నమాట. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం. డిస్కస్ హౌ ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ కెన్ సపోర్ట్ ఇండియాస్ క్లైమేట్ గోల్స్ వైల్ ఎనేబులింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫస్ట్ మీకు ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ తెలియకపోతే బొగ్గ అయిపోతారు ఎగ్జామ్ లోపల. సో ఇది కార్బన్ మార్కెట్స్తో డీల్ చేస్తుందని తెలిస్తేనే మీకు సగం ఆన్సర్ అయిపోయినట్టు. సో కార్బన్ మార్కెట్స్తో డీల్ చేయడం వల్ల మనకి ఫినాన్స్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, జీడిపి పెరుగుద్ది, అన్నీ చేస్తాం. దాంతోపాటు ఎమిషన్స్ తగ్గుతాయి. ఎమిషన్స్ తగ్గాయంటే ఆబ్వియస్లీ ఏంటి, క్లైమేట్ గోల్స్. మన 2030 టార్గెట్స్ ఉన్నాయి కదా, నెట్ జీరో 2070, 500 GW, 550% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఇవన్నీ కూడా చెప్పాయి కదా, అన్నీ కూడా మీ ఆన్సర్ లోపల ఇంటిగ్రేట్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఇంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో మీ ఆన్సర్ రాస్తారో మీకు వద్దన్న మార్క్స్ పడతాయి. మీరు ఎప్పుడైతే ఈ బ్రాడర్ పర్స్పెక్టివ్ మీ ఆన్సర్స్లో పెట్టరో మీకు మార్క్స్ పడడం ఆగిపోతాయి. సో ఇది చాలా అంటే చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో ఇప్పటికే అడిగేశాడు ఆర్టికల్ 6. సో నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ లోపల అడగొచ్చు, ఎందుకు వదిలేస్తాడు అని అనుకోవడం. సో దీని మీద మెయిన్స్ క్వశ్చన్కి కూడా మీరు రెడీ అయిపోయి ఉంటే బాగుంటుంది అనమాట. డిస్కస్ హౌ ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ కెన్ సపోర్ట్ ఇండియాస్ క్లైమేట్ గోల్స్ వన్ ఎనేబులింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ఆర్టికల్ని మీరు మంచిగా మెయిన్స్ ఆన్సర్ రాస్తారని అనుకుంటున్నాను. రాసేసి ప్లీజ్ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్, అట్లీస్ట్ ఒక్కరు రాయండి, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. సో మెయిన్స్ ఆర్టికల్స్ ఎట్లా అయిపోయి ఆర్టికల్ 6 డిస్కస్ చేసాం, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్, ఈ రెండు ఆర్టికల్స్ కూడా కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేసాం. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ అనమాట. ప్రిలిమ్స్ ఆర్టికల్స్ 5 ఉండబోతున్నాయి. ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, అన్ని ఆస్పెక్ట్స్ కూడా అందులో కూడా కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో మెయిన్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే గైస్, లెట్స్ డిస్కస్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో మన ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే, వాట్ డూ 2 PSLV మిషన్ ఫెయిల్యూర్స్ ఇన్ ఎ రో మీన్ ఫర్ ఇస్రో. సో పిఎస్ఎల్వి అంతగా న్యూస్లో ఉందంటే ఎగ్జామ్లో నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ వస్తుంది. సో పిఎస్ఎల్వి ఈజ్ నథింగ్ బట్ ఎ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో. సో పిఎస్ఎల్విలో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4 ఎన్ని స్టేజెస్ ఉంటాయి పిఎస్ఎల్విలో, 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్, థర్డ్ స్టేజ్ సాలిడ్, ఫోర్త్ స్టేజ్ లిక్విడ్. సో సాలిడ్ లిక్విడ్ 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో పిఎస్ఎల్వికి మనం ఇచ్చే ఇంకొక నేమ్ ఏంటంటే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. ఏమంటాం, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. ఎందుకంటే అప్ టు పిఎస్ఎల్వి ఇప్పుడు ఈ మిషన్స్ కాదు, అప్ టు పిఎస్ఎల్వి C60 లోపల 58 సక్సెస్ 2 ఫెయిల్యూర్స్. అప్ టు పిఎస్ఎల్వి C60 లోపల ఎన్ని సక్సెస్, 58 సక్సెస్ 2 ఫెయిల్యూర్స్. దిస్ షోస్ వాట్ ఇట్ ఈస్ ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అనమాట. మోస్ట్ రిలయబుల్ రాకెట్ ఇన్ అవర్ ఇండియన్ స్పేస్ హిస్టరీ అని ఒక రాకెట్ నేమ్ చెప్పమంటే మీరు కళ్ళు మూసుకొని పిఎస్ఎల్వి పేరు చెప్పొచ్చు అనమాట. మెయిన్గా పిఎస్ఎల్వి ఏమంటే పోలార్ శాటిలైట్స్, ఏంటి పోలార్ ఆర్బిట్. మెయిన్గా పిఎస్ఎల్వి ఏంటంటే పిఎస్ఎల్వి హెల్ప్స్ టు ప్లేస్ ఆర్బిట్స్ ఇన్ టు ప్లేస్ satellites in polar orbits or sun synchronous orbits లోపల పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, రీసెంట్గా లాంచ్ చేసిన 2 మిషన్స్ పిఎస్ఎల్వి C61 అండ్ C62 రెండు కూడా టెక్నికల్ గ్లిచెస్ వచ్చేసి ఫెయిల్యూర్ అయిపోయాయి అనమాట. సో దాని గురించి ఇప్పుడు ఎంత న్యూస్ అయిపోయిందంటే ఇప్పుడు నెక్స్ట్ నుంచి మీరు ఏ ఎగ్జామ్ రాసినా ప్రతి దాంట్లో కూడా క్వశ్చన్ ఉన్నా సరే ఆశ్చర్యపోనవసరం లేదు.
వాట్ డస్ 2 PSLV మిషన్ ఫెయిల్యూర్స్ ఇన్ ఎ రో మీన్ ఫర్ ఇస్రో? సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి మీకు చెప్తున్నాను. ఇప్పుడే ఇస్రో అనేది ప్రైవేట్ పార్టిసిపేషన్కి వెళ్తుంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇన్ స్పేస్తో. సో ఇలా పిఎస్ఎల్విలో జరగడం అనేది ప్రాబ్లం. సో చూద్దామండి. ఇండియాస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంగ్ రిగార్డెడ్ యాజ్ ఇండియాస్ మోస్ట్ రిలయబుల్ లాంచ్ సిస్టమ్. దాన్ని ఏమని పిలిచారు మీకు? వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలిచారు కదా. సఫర్డ్ 2 consecutive మిషన్ ఫెయిల్యూర్స్. ఎన్ని? 2 ఫెయిల్యూర్స్. ఒకటి పిఎస్ఎల్వి C61 లాస్ట్ ఇయర్ మేలో చేసాం, ఇంకా C62 ఇన్ ద జనవరి, ఇప్పుడు జనవరిలో చేసాం. రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ రిలయబిలిటీ, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. సో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్లో ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయంటే రిలయబిలిటీ. సో ఇప్పుడు మన శాటిలైట్, మన లాంచ్ వెహికల్ చేసుకుని ఎవరైనా శాటిలైట్ లాంచ్ చేయగలరా? క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ, ఒకళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద తేడా జరిగింది, ఎవరు రెస్పాన్సిబుల్? ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్. సో ఇప్పటికి ఏమేమి ఫెయిల్యూర్ అయినాయి? 2 ఫెయిల్యూర్స్. PSLV C61 failed during flight while carrying the Earth Observation 09 satellite. మెయిన్గా ఏంటి? ఫ్లైట్ రాకెట్ లాంచ్ అయిపోయి గాల్లో ఉన్నప్పుడు ఫెయిల్ అయిపోయింది. PSLV C62 ఇప్పుడు మొన్న లాంచ్ అయింది January 12th. ఆల్సో ఫెయిల్ విత్ ఇస్రో కన్ఫర్మింగ్ అండ్ అనోమలీ ఇన్ ద 3rd stage. సో PSLV C62 మెయిన్గా ఏంటి? 3rd stage వల్ల అయిపోయింది అన్నాను. మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి PSLVలో? 4 stages. సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. 3rd stage అంటే ఏ స్టేజ్ ఫెయిల్ అయిపోయినట్టు? సాలిడ్ స్టేజ్ ఫెయిల్ అయిపోయినట్టు. దీస్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఆర్ అన్ప్రెసిడెంటెడ్ ఫర్ ద PSLV ఇస్రో ట్రెడిషన్స్ వర్క్ హార్స్. దీన్ని ఏమని పిలుస్తాం మనం? వర్క్ హార్స్ అని పిలుస్తాం. సో ఎవరెవరైతే చిన్న చిన్న ఎగ్జామ్స్, CGL ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారు, చిన్న చిన్న అంటే నాట్ బేస్డ్ ఆన్ వర్క్ బట్ కంపేర్ టు యూపీఎస్సీ పేపర్ స్టాండర్డ్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా అన్నా అనమాట. సో నథింగ్ మోర్ దెన్ దట్. సో ఇస్రోస్ ట్రెడిషనల్ వర్క్ హార్స్, దాన్ని ఏమని పిలుస్తాం? వర్కర్స్. సో అక్కడ ఈజీ క్వశ్చన్స్ జిఎస్ నుంచి వస్తాయి కాబట్టి సో అక్కడ మనకి ఎట్లా హెల్ప్ అవుతుంది అనమాట. సో టెక్నికల్ కాజ్ హైలైటెడ్ ఏమని చెప్పారు? టెలిమెట్రీ డేటా, ఇండియా లోపల టెలిమెట్రీ నేత్ర ఉంది కదా. సో అకార్డింగ్ టు దట్ టెలిమెట్రీ డేటా షోడ్ ఎ సడన్ ప్రెషర్ డ్రాప్ ఇన్ ద PS3 మోటార్ అరౌండ్ 203 seconds into the flight. సో మెయిన్ ఏంటి? PSLV ఏదైతే 3rd stage ఉందో సాలిడ్ స్టేజ్లో ఏమైపోయిందంట? సడన్ డ్రాప్ ఇన్ ద ప్రెషర్ డ్రాప్ అయిపోయిందంట. సో అరౌండ్ 203 seconds అంటే అయిన 3 minutes అవ్వగానే 4th minute అయిపోయింది. as PS3 is the solid fuel motor. ఇందాక చెప్పా 4th stages, 3rd stages solid. such pressure loss may indicate ఏంటి? స్ట్రక్చరల్ ఫెయిల్యూర్. ఫస్ట్ స్ట్రక్చరల్ డ్యామేజ్, రాకెట్లో లోపం ఉండొచ్చు, లేకపోతే నాజిల్, సో ఎక్కడైతే ఎయిర్ అన్నీ వస్తాయి అది నాజిల్ డ్యామేజ్, లేకపోతే కేసింగ్ బ్రిడ్జ్ ఏదైనా అయ్యొచ్చు, లేకపోతే ఇన్సఫిషియంట్ థ్రస్ట్ ప్రివెంటెడ్ ప్రాపర్ మిషన్స్ ప్రోగ్రెషన్, ఏదైనా కారణమై ఉండొచ్చు అనమాట, తెలీదు. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏమంటున్నారంటే రోల్ రేట్ డిస్టర్బెన్స్. ఏమవుతుంది? రోల్ రేట్ అంటే స్పిన్నింగ్, బాగా ఎక్కువగా స్పిన్ అయిపోయిందంట. మెయిన్గా రోల్ రేట్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి? ఇష్టం వచ్చినంతసేపు స్పిన్ అయిపోయిందంట, కంట్రోల్లో లేదు. సో ఇస్రో అట్రిబ్యూటెడ్ ద C62 ఫెయిల్యూర్ టు ఎ రోల్ రేట్ డిస్టర్బెన్స్. సో C62 ఫెయిల్యూర్ని ఏమని పిలిచారు? రోల్ రేట్ డిస్టర్బెన్స్ అని పిలిచారు అనమాట. సో PS3 lacks independent roll rate thrusters and depends on the 4th stage of stability. సో మన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3rd stage ఏదైతే ఉందో దేని మీద డిపెండ్ అవుతుందంట? 4th stage ఏదైతే లిక్విడ్ స్టేజ్ ఉందో దాని మీద స్టెబిలిటీకి డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇండిపెండెంట్ రోల్ కంట్రోల్ థ్రస్టర్స్ అంటే స్పిన్ కంట్రోలింగ్ థ్రస్టర్స్ ఇండిపెండెంట్గా ఇందులో లేవు. సో 4th స్టేజ్లో ఉండడం వల్ల అవి వీటికి సపోర్ట్ చేయకపోవడం వల్ల అన్కంట్రోల్ స్పిన్నింగ్ అయిపోయింది. లాటరల్ గ్యాస్ లీక్ ఫ్రమ్ PS3 కుడ్ జనరేట్ ట్విస్టింగ్ ఫోర్సెస్ ఓవర్ పవరింగ్ స్టెబిలైజర్స్. సో 4th స్టేజ్లో ఏవైతే స్టెబిలైజర్స్ ఉన్నాయో వీటిని కంట్రోల్ చేస్తున్నాయో గ్యాస్ లీక్ అవడం వల్ల ఏంటి? లాటరల్ గ్యాస్ లీక్ అవడం వల్ల ఏమైందంటే ఈ ట్విస్టింగ్ ఫోర్సెస్ అనేవి స్టెబిలిటీని దాటేసాయి. సో రిపిటేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ మోడ్స్. సో మెయిన్గా 61, 62 ఫెయిల్ అయిపోయింది. సిమిలారిటీస్ బిట్వీన్ C61, C62 సజెస్ట్ సిస్టమేటిక్ ఆర్ రిలేటెడ్ డిఫెక్ట్స్ రాదర్ దెన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. సో వీటిలో ఒక సపరేట్ ఏదో ఒక మిషన్ ఫెయిల్యూర్ని టెక్నికల్ గ్లిచ్లా కాకుండా ఎట్లా చూడాలంటే సిస్టమేటిక్ ఫెయిల్యూర్ కింద చూడాలి. దిస్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ, ఇండియా లోపల రాకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ, మెటీరియల్ ఇంటిగ్రిటీ ఆర్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్. సో వీటి మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ కరెక్ట్గా లేదు, మెటీరియల్ ఇంటిగ్రిటీ ఆర్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ విత్హెల్డ్ డేటా.
ఆఫ్టర్ పిఎస్ఎల్వి C61 ఏ ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ ఇన్వెస్టిగేటెడ్ ద ఇష్యూ చేశారంట. ద రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్. ఇప్పుడు దానికి ఏమని పెట్టామని పేరు సేవా తీర్థ్ అని పెట్టాం కదా ఎగ్జిక్యూటివ్ కాంప్లెక్స్ కి. వాజ్ నాట్ మేడ్ పబ్లిక్. ఒకవేళ డేటా బయటకు పెట్టుంటే కరెక్ట్ క్రిటిసిజం వెళ్ళి వాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు. బట్ ఏమైపోయింది, ఆ డేటాని ఏం చేశారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇచ్చేసారు అనమాట. ల్యాక్ ఆఫ్ డిస్క్లోజర్ లిమిట్స్, ఎక్స్టర్నల్ స్క్రూటినీ అండ్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఆఫ్ కరెక్టివ్ మెజర్స్ అనమాట. బయటకు పెడితేనే కదా సైంటిఫిక్ కమ్యూనిటీ ఏదో ఒకటి కామెంట్ చేయగలరు. వీళ్ళు ఏం పెట్టకపోవడం ప్రాబ్లం అయిపోయింది. Quality assurance concerns. Repeated failure points to the possible lapse in quality assurance rather than design philosophy. Design బాగానే ఉంది, క్వాలిటీ బాగాలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్గా లేవంట. The PS3 motor is considered as a mature technology expected to have minimal failure risk. ఇది ఇప్పటికి 62 మిషన్స్ అంటే ఇది ఒక మెచ్యూర్ టెక్నాలజీ. సో మెయిన్ ప్రాబ్లం అయిపోయింది క్వాలిటీ కరెక్ట్గా లేదనమాట. సో కమర్షియల్ అండ్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్. ఇస్రో ఇస్ అగ్రెసివ్లీ మార్కెటింగ్ పిఎస్ఎల్వి. ఎందుకు దీన్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటాం. సో మన 2019లో ఈ ప్రైవేటైజేషన్ గురించి మనం ఒక బాడీని పెట్టాం. దాన్ని ఏమంటాం, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. బాడీ పేరు ఏంటి, 2019లో పెట్టిన బాడీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఏ కమర్షియల్ లాంచ్ వెహికల్ అనమాట. ఫెయిల్యూర్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, డ్యామేజ్ ఇంటర్నేషనల్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, డ్యామేజ్ ఇంటర్నేషనల్ కాన్ఫిడెన్స్ డ్యామేజ్ చేస్తుంది. ఇంక్రీజ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనమాట. ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతాయి. ఎఫెక్ట్ లాంచ్ కాంట్రాక్ట్స్ అండ్ కాంపిటేటివ్నెస్. ఎవరెవరైతే ఇండియన్ లాంచ్ వెహికల్స్ యూస్ చేసి వాళ్ళు శాటిలైట్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆగిపోతారు. సో రిటర్న్ టు ఫ్లైట్ కన్సర్న్స్. ఇస్రో రీలాంచ్డ్ పిఎస్ఎల్వి ఆఫ్టర్ 8 months వితౌట్ పబ్లిక్ వ్యాలిడేషన్ ఆఫ్ ఫిక్సెస్. సో పబ్లిక్ వ్యాలిడేషన్ బయటికి ఆ డేటా అంతా పెట్టి ఇది కరెక్ట్ చేసుకుంటే మంచిదని చేసింటే బాగుంది, అవేమి చేయకుండా డైరెక్ట్ ఎవరికి ఇస్తారు, రిపోర్ట్ పిఎంఓకి ఇచ్చేసారు, పబ్లిక్ చేయలేదు. సో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. Absence of independent review weakens confidence in the return to flight decision making process అనమాట. మెయిన్గా ఇండిపెండెంట్ రివ్యూ జరగకుండా ఎలాంటి పనులు జరగకూడదు. సో మీ గురించి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. విత్ రిఫరెన్స్ టు రీసెంట్ పిఎస్ఎల్వి మిషన్ ఫెయిల్యూర్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఏమంటున్నాడు, థర్డ్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి యూజెస్ సాలిడ్ ఫ్యూయల్ అండ్ డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ రోల్ కంట్రోల్ థ్రస్టర్స్. ఇప్పుడే చెప్పాం మనం ఈ స్టేట్మెంట్ రైట్. ఎందుకు, పిఎస్ఎల్వి ఎన్ని స్టేజెస్, 4. సాలిడ్, లిక్విడ్. సో పిఎస్ఎల్వి థర్డ్ స్టేజ్ లో సాలిడ్ ఫ్యూల్ ఉందా లేదా, రైట్. డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ రోల్ కంట్రోల్ థ్రస్టర్స్. ఫోర్త్ స్టేజ్ లో ఏదైతే రోల్ కంట్రోల్ థ్రస్టర్ ఉందో దీన్ని కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల ఇది ఎక్కువ స్పిన్ అయిపోయింది అన్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. Consecutive PSLV mission failures raise concerns primarily related to launch pad. శ్రీహరికోటకి ఏం సంబంధం లేదు ఇది, రాదర్ దెన్ ప్రొపల్షన్. మెయిన్గా శాటిలైట్ ఏదైతే రాకెట్ లాంచ్ వెహికల్ ఉందో అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాంచ్ ప్యాడ్కి సంబంధం లేదు. లాంచ్ ప్యాడ్లో ఏం సంబంధం లేదు. మెయిన్గా ఏంటి, రాకెట్ లాంచ్ అయ్యాక లోపల టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల. సో ప్రొపల్షన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. కింద ఏమడిగాడు, విచ్ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో కరెక్ట్ అంటే ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. ఎప్పుడైతే క్వశ్చన్స్ని మనం ఎంత కాంప్రిహెన్సివ్గా చేసుకుంటూ వెళ్తుంటామో అప్పుడే మనకి ఏమవుతుంది, మన యొక్క లెవెల్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. సో పాలిటీ బిట్స్ అవి చేస్తారు అందరూ, హిస్టరీ పాలిటీ చేస్తారు, బట్ అక్కడ మనకి ఏమీ పెద్ద మ్యాటర్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే మనం సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ ఈ సబ్జెక్ట్స్ లోపల తోపు అవుతామో మిమ్మల్ని ఎగ్జామ్ క్వాలిఫై అవ్వనివ్వకుండా ఎవడు ఆపలేడు. Not even a single force on this earth can stop you from clearing any exam when you have all subjects. నేను ఎప్పుడు అదే ఫిక్స్ అవుతా. నేను ఇంటర్ లోపల నాకు ఐఐటి రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఎక్సెసివ్లీ రిలైవ్డ్ ఆన్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ కంప్లీట్లీ పక్కన పెట్టేసాను, నాకు దానివల్ల ఐఐటి రాలేదు. సో మీరు ఎప్పుడు కూడా అట్లా ఫిక్స్ అవ్వద్దు, అన్ని సబ్జెక్ట్స్ చదువుకోండి. సో ఎప్పుడైనా మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి చూసి మనం నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా టు బి ఇన్వైటెడ్ టు జాయిన్ యుఎస్ లెడ్ ఇనిషియేటివ్ ప్యాక్స్ సిలికా సేస్ ఎన్వై. సో యుఎస్ లెడ్ ఇనిషియేటివ్ పేరు అంటే ప్యాక్స్ సిలికా అంట. అదేంటో చూద్దాం రండి. ఇండియా is set to be invited to join PAX Silica. సో ఇలాంటివి ఎగ్జామ్స్ లోపల వచ్చే ఛాన్స్ ఉంటాయి. యుఎస్ లెడ్ ఇనిషియేటివ్ ఫోకస్డ్ ఆన్ కోఆపరేషన్ ఇన్ సెమీ కండక్టర్స్, critical minerals and artificial intelligence, signaling renewed momentum in India-US strategic and economic engagement. ఈ క్వశ్చన్ రావడానికి ప్రాబబిలిటీ బాగా ఎక్కువ ఉంది. ఎందుకు ప్రాబబిలిటీ బాగా ఎక్కువ ఉందంటే చైనా హ్యాస్
60% ఆఫ్ వరల్డ్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇది మీకు తెలిసిందే. సెకండ్, 80% ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ సప్లయర్ ఆఫ్ ది వరల్డ్ ఎవరు ఇప్పుడు ప్రెసెంట్? చైనా. సో చైనా దగ్గర మొత్తం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యూస్ చేసి మన సెమీ కండక్టర్స్, రెన్యూబుల్ ఎనర్జీ ఏమైనా అవనియండి, ప్రతి దాంట్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యూస్ చేస్తాం. సో అందుకోసం చైనా మీద డిపెండ్ అవడం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి యూఎస్ వాంట్ టు డైవర్సిఫై సప్లై చైన్. సో అందుకోసం ఇనిషియేటివ్ లాంచ్ చేసినప్పుడు ఇందులో ఎప్పుడైతే ఇండియా పార్ట్ అవుతుందో సో ఇండియాకి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ప్రెసెంట్ ఉన్న కాంటెక్స్ట్ లోపల చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇదే ఒక 5 సంవత్సరాల క్రితం ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యూస్ ఏమంటున్నాడు? ఇండియా ఈజ్ సెట్ టు బి ఇన్వైటెడ్ టు జాయిన్ ప్యాక్స్ సిలికా. గుర్తుపెట్టుకోండి పేరు, ప్యాక్స్ సిలికా. యుఎస్ లెడ్ ఇనిషియేటివ్ ఫోకస్ ఆన్ కోఆపరేషన్ ఇన్ సెమీ కండక్టర్స్ పీ నోడ్, ఎన్ నోడ్ ఉంటాయి తెలుసు కదా. కండక్టర్ అంటే విచ్ విల్ కండక్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇన్సులేటర్స్ అంటే విచ్ విల్ స్టాప్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, సెమీ కండక్టర్స్ అంటే టెంపరేచర్ పెంచితే అవి కండక్టివిటీ పెంచుతాయి, టెంపరేచర్ తగ్గిస్తే కండక్టివిటీ తగ్గిస్తాయి, ఎలక్ట్రిసిటీ పాస్. సో కొంచెం టెక్నికాలిటీ ఉంటాయి అనమాట. క్రిటికల్ మినరల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిగ్నలింగ్ రెన్యూడ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ప్యాక్ సిలికా అని, ఇంకేం ఉండదు. సో వాట్ ఈస్ ప్యాక్ సిలికా? ప్యాక్ సిలికా ఇస్ యుఎస్ లెడ్ గ్రూపింగ్ ఆఫ్ 8 కంట్రీస్. సో ప్యాక్ సిలికా లోపల ఎంతమంది ఉంటారు? 8 కంట్రీస్ ఉంటాయంట. ఆ 8 కంట్రీస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయడానికి ట్రై చేయండి. Yeah, Pax Silica is a US-led grouping of 8 countries. Focus areas include semiconductors. Pax Silica they may focus on the semiconductors, critical minerals. India critical minerals mission launches in 30 critical minerals. Kin the comment section of critical minerals and comment chain and artificial intelligence. India aims to strengthen secure and resilient supply chains in the strategic technology. Main our impact. చైనా ఇంపాక్ట్ అందరికీ కొట్టేస్తుంది అనమాట. ఇండియాస్ ఇంక్లూషన్. ఇండియా వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ లాంచ్ ఆఫ్ ప్యాక్ సిలికా ఇన్ వాషింగ్టన్. సో ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇండియాని జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇండియా అనేది ఎప్పటికీ కాదు, ఇండియా ఎప్పటికీ మెంబర్ కాదు, ఇప్పటికీ మెంబర్ కాదు. సో ఫ్యూచర్లో అవ్వచ్చు. ఇప్పటికే 2025 అంతా మీరు చూసారు కదా. ద యుఎస్ అంబాసిడర్ డెసిగ్నేట్ confirmed that India will be invited to join next month. సో నెక్స్ట్ మంత్ అయితే మాత్రం ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము ఎప్పుడు క్వశ్చన్స్ ఎట్లనే గెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ప్లీజ్ బీ రెడీ. సో ఇండియాస్ గ్రోయింగ్ రోల్ యాజ్ అ టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్పిన్స్ ద ఇన్విటేషన్ అనమాట. మెయిన్గా టెక్నాలజీ, డిఫెన్స్ లోపల కానీ ఎక్కడైనా కానీ 2025 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా గ్రో అయింది. సో చూస్తున్నాం. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా ఏంటి? ఎన్హాన్సెస్ ఇండియాస్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్స్. సో మన ఇండియా లోపల సెమీ కండక్టర్ మిషన్ కూడా లాంచ్ చేసాం. సపోర్ట్స్ ఇండియాస్ పుష్ ఫర్ స్ట్రాటజిక్ ఆటోనమీ ఇన్ క్రిటికల్ టెక్నాలజీస్. ఏవైతే క్రిటికల్ టెక్నాలజీస్ ఉన్నాయో అక్కడ వస్తుంది. అలైన్స్ విత్ ఇనిషియేటివ్స్ లైక్ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అండ్ సెమీ కండక్టర్ మిషన్. చూసారా, కింద చూడకుండా చెప్పేసాను నేను, ఇక్కడ రాసి ఉన్నాడు, బట్ మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం కాన్సెప్ట్స్ అన్ని డెప్త్గా ఉంటామో, ప్రిపేర్డ్గా ఉంటామో, అప్పుడు ఈ మెటీరియల్స్ అన్ని కూడా మనకి ఏం మ్యాటర్ అవ్వవు. సో ఇండియా యూఎస్ రిలేషన్స్ కాంటెక్స్ట్ కమ్స్ ఎమిడ్ ఎఫర్ట్స్ టు రివైవ్ లాంగ్ పెండింగ్ ట్రేడ్ నెగోషియేషన్స్. మెయిన్గా ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి అవుతుంది అనమాట. బోత్ సైడ్స్ కంటిన్యూ ఎంగేజ్మెంట్ డిస్పైట్ డిఫరెన్సెస్ ఓవర్ టారిఫ్స్ ఓవర్ రష్యన్ ఆయిల్. మన ఇద్దరికి ఇబ్బందులు ఉన్నా సరే మన ఇద్దరం ట్రేడ్ అనేది చూసుకుంటున్నాం. సో మన ఇద్దరి మధ్య ట్రేడ్ అనేది ఆగట్లేదు. థర్డ్, రీఎన్ఫోర్సెస్ ఇండియా యుఎస్ కోఆపరేషన్ బిహైండ్ క్వాడ్ ఫ్రేమ్వర్క్. నిన్నే క్వాడ్ గురించి ఒక ఆర్టికల్ చెప్పాను. ఇంటరింగమ్ జరిగింది, అంటే పాజ్ వచ్చింది. మెయిన్గా క్వాడ్ లోపల ఏ కంట్రీస్ ఉంటే జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. బట్ లీడర్ లెవెల్ సమిట్ లేపడం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అన్ని కూడా నేను ఆర్టికల్స్లో డిస్కస్ చేసాం. సో ప్లీజ్ మీరు పండుగ ఉందని చదవడం మానేయొద్దు. ప్లీజ్ స్టడీ. మీరు చదవడం మానేస్తే మీరే ఇబ్బందుల్లో పడిపోతారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని పోతాయి. ప్యాక్ సిలికా రిఫ్లెక్ట్స్ యుఎస్ ఎఫర్ట్స్ టు బిల్డ్ ట్రస్టెడ్ టెక్నాలజీ కోయలేషన్స్ అనమాట. మెయిన్గా ట్రస్టెడ్ పార్ట్నర్స్తో టెక్నాలజీ లింకేజెస్కి వెళ్ళిపోతుంది. పార్ట్నర్షిప్ హెల్ప్స్ ఇండియా డైవర్సిఫై పార్ట్నర్షిప్స్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ సప్లై చైన్ ఎన్వైర్న్మెంట్. మెయిన్గా ఇప్పుడు చైనా యుఎస్ వార్, ఇండియా చైనా ట్రేడ్ వార్స్, అన్ని పర్స్పెక్టివ్లో పార్ట్నర్షిప్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్ట్రెంథన్స్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ద ఇండో పెసిఫిక్ స్ట్రాటజిక్ ఆర్కిటెక్చర్. సో ఇండో పెసిఫిక్ లోపల ఇండియా యొక్క పొజిషన్ని రేస్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి?
ప్యాక్సిలికా ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూఎస్. మెయిన్గా దేనికోసం? సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లోపల సప్లై చైన్ స్ట్రెంథన్ చేయడానికి, ప్రొవైడ్ చేయడానికి. సో ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్, బట్ ఇప్పుడు యుఎస్ఎన్వై ఏం చెప్తున్నాడంటే యుఎస్ వాంట్ ఇండియా టు బి జాయిన్ ఇన్ ద ప్యాక్సిలికా ఇనిషియేటివ్. చూసుకుందాం రండి. With reference to PAX, US-led initiative PAX-Silica, consider the following statement. PAX-Silica focuses on cooperation in semiconductors, critical minerals and artificial intelligence. ఇప్పుడే చదివాం. బట్ యూపీఎస్సీ లోపల క్వశ్చన్ అడిగినప్పుడు మనకు బొమ్మ కనబడిపోద్ది అనమాట. సో విత్ రెఫరెన్స్ టు PAX-Silica, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటాడు. అక్కడ మనం దొరికిపోతాం, ఎందుకంటే మనకు PAX-Silica అంటే ఏంటో తెలియదు. నెక్స్ట్, ఇండియా వాజ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ PAX-Silica when it was launched in Washington. ముందు ఇనిషియల్ ఎంతమంది? 8 మెంబర్స్. ఇండియా ఎప్పటికీ మెంబర్ కాదు, PAX-Silicaలో ఇండియా ఎప్పటికీ కూడా మెంబర్ కాదు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ టు దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అనగా ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఏ. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ లోనే రావచ్చు. సో ప్లీజ్ బీ రెడీ అన్నమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్. Safety of victims paramount while considering bail in POCSO cases. Supreme Court. సో ఇక్కడ ఒక దాని గురించి మాట్లాడేమంటే POCSO, prevention of children from what? Sexual offenses. ఎప్పుడు వచ్చింది? 2012. సో ఇక్కడ చైల్డ్ అండ్ ఎన్ని ఇయర్స్? 18 ఇయర్స్. ఇక్కడ చైల్డ్ అండ్ ఎన్ని ఇయర్స్? 18 ఇయర్స్ లోపల ఎవరైనా పిల్లల మీద అటాక్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఏంటి, సెక్షువల్ అఫెన్సెస్ నుంచి వాళ్ళ మీద వేస్తారనమాట. ఇక్కడ చైల్డ్ అంటే న్యూట్రల్, ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్ అనమాట. నాట్ ఇక్కడ వజైనల్ పేనల్ ఇంటర్సెక్షన్ లేకపోయినా పర్లేదు, చూసిన రాంగ్ ఇంటెన్షన్తో చూసిన వాళ్ళ మీద చేతులు వేసినప్పుడు రాంగ్ ఇంటెన్షన్తో చేసేసిన ఏదైనా సరే తప్పే అన్నమాట. సో పోక్సో లోపల విక్టిమ్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం బెయిల్ గురించి చూసుకోమంటున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే అక్యూజ్డ్ బయటికి వెళ్ళిపోతారో మళ్ళీ విక్టిమ్స్ అనేవాళ్ళు భయానికి గురవుతారు అనమాట. అలా జరగకుండా చూసుకోమంటున్నారు. సో చూద్దాం రండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా emphasized that victim safety and sanctity of trial are paramount. ఏం చెప్తున్నాడు? విక్టిమ్ సేఫ్టీ అండ్ శాంక్టిటీ ఆఫ్ ట్రయల్ ఆర్ పారామౌంట్ when considering bail applications in POCSO cases. సో ఆ POCSO కేసెస్ లోపల చూసుకునే ముందు ఏం చూసుకోవాలి? విక్టిమ్ సేఫ్టీ అండ్ శాంక్టిటీ ఆఫ్ ట్రయల్ చూసుకోవాలి. ఇన్వాల్వింగ్ చిల్డ్రన్. ద డెసిషన్ వాజ్ మేడ్ వైల్ ఎడ్యుకేటింగ్ బెయిల్ గ్రాంటెడ్ టు అక్యూజ్డ్ ఇన్ 2024 గ్యాంగ్ రేప్ కేస్. సో చూడండి ఎంత బయట ఎంత చెత్త పురుగులు ఉన్నాయో చూసుకోండి. సో మెయిన్గా ఈ ఫ్యామిలీ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో రిలేటివ్స్, వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో రండి, జడ్జ్మెంట్ ఆన్ బెయిల్ అండ్ విక్టిమ్ సేఫ్టీ. Supreme Court's ruling. The court cancelled the bail granted to the accused by the Allahabad High Court in April 2024. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళకి బెయిల్ ఇచ్చారంట. విక్టిమ్ సేఫ్టీ. The court stated that safety of the victim is crucial. మెయిన్గా విక్టిమ్ క్రూషియల్. ఎందుకంటే ఎప్పుడైతే అక్యూజ్డ్ బయటికి వెళ్తాడో విక్టిమ్కి మళ్ళీ భయం గురైపోద్ది, లేకపోతే అక్యూజ్డ్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే ఛాన్స్ ఉంది, విట్నెస్ని మళ్ళీ మ్యానిపులేట్ చేయొచ్చు. పర్టికులర్లీ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ మైనర్స్ where the accused influence could impact the trial process. మెయిన్ గా బయటకు వచ్చారంటే ట్రయల్ ప్రాసెస్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. కన్సర్న్స్ రేస్డ్. ద అక్యూజ్డ్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్ సెక్షువల్ అసాల్ట్ అనే 16-year-old మైనర్. ఎంత 16-year పిల్లల మీద చేశారంట. దట్ వాజ్ ఎ కన్సర్న్ అబౌట్ ద అక్యూజ్డ్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ విట్నెస్ అండ్ ట్యాంపర్ ద ఎవిడెన్స్. హైకోర్ట్ సరే ఏంటి? హైకోర్ట్ failed to take the victim's safety and trial integrity into account while granting bail. సో హైకోర్టు ఏం చేసిందంట? విక్టిమ్స్ సేఫ్టీని పట్టించుకోలేదు అండ్ ట్రయల్ ఇంటిగ్రిటీని చూసుకోకుండా బెయిల్ ఇచ్చిందంట. ఇంపాక్ట్ ఆన్ ది ట్రయల్. miscarriage of justice. Supreme Court described the decision of granting bail without considering these factors as a miscarriage of justice. సో ఇలాంటి టర్మ్స్ మనం ఎప్పుడైతే ఎగ్జామ్లో యూజ్ చేస్తామో మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనం దిగిపోతున్నట్టు అనమాట. సో
మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అని చెప్పారు. ఏం చెప్పారు? మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అయితే ఇలాంటివి చేసినప్పుడు ఇంటిమిడేషన్ కన్సర్న్స్. ద కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ బెయిల్ ఆర్డర్ హ్యాడ్ కాజ్డ్ ఎ రియల్ థ్రెట్ టు మైనస్ సేఫ్టీ అండ్ కుడ్ రిజల్ట్ ఇన్ ఇంటిమిడేషన్. సో మళ్ళీ తను భయపడవచ్చు, వీడెళ్ళి మళ్ళీ ఏమైనా అటాక్ చేయొచ్చు. సైకలాజికల్ డిస్ట్రెస్, తను ఈ బయట ఉన్నంతసేపు తనకు బాధే ఉంటుంది. రిపోర్ట్ ఫ్రమ్ ద చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇండికేటెడ్ దట్ విక్టిమ్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సైకలాజికల్ డిస్ట్రెస్ డ్యూ టు ఆన్ గోయింగ్ ట్రైల్ అనమాట. ఇప్పటికీ దీనివల్ల బాధపడుతుంది. Broader implication of POCSO Act. POCSO Act, Protection of Children from Sexual Offense of, addresses sexual offenses against children. ఇక్కడ children అంటే both it can be male and female, making it a comprehensive law against child sexual abuse. Emphasis on children's safety. The law mandates a gender neutral approach. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఒకటే, ensuring both girls and boys are equally protected from sexual abuse and exploitation. Reporting of offenses. The act ensures that no reporting of sexual abuse is itself a punishable offense. So reporting of the offense, the act ensures that no non-reporting of sexual abuse itself is a punishable offense. ఒకవేళ నిజంగా జరిగితే మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే అది తప్పే, రిపోర్ట్ చేయకపోతే. సో చూడండి ఎంత స్ట్రింజెంట్ గా ఉంటుందో లా. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పోక్సో యాక్ట్ ఫీచర్స్. సో జెండర్ న్యూట్రల్ నేచర్ చెప్పా కదా, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అన్నది పోక్సో. ఇక్కడ ఏజ్ అంతా 18 years. ఇక్కడ రాసలేదు, అది కూడా రాసుకోండి, 18 years. Explicit definition. POCSO Act defines offenses like sexual assault and child pornography clearly and prescribes enhanced punishments. So sexual assaults చేసిన, చైల్డ్ పోర్నోగ్రఫీ అన్ని ప్రమోట్ చేసిన వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. మ్యాండేటరీ రిపోర్టింగ్. నాన్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్స్ అగైన్స్ చిల్డ్రన్ ఈస్ పనిషబుల్. ఇంక్రీజింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ చైల్డ్ అబ్యూస్. ఒకవేళ క్రైమ్ జరిగి రిపోర్ట్ చేయకపోయినా తప్పే. అంటే కోర్ట్ ఈ విషయం లోపల ఎంత స్ట్రిక్ట్ గా ఉందో అర్థం చేసుకోండి అనమాట. ఒకవేళ తప్పు జరిగి అది రిపోర్ట్ చేయకపోయినా తప్పు అంటుందంటే తప్పు చేసినోడికి ఇంకేం చేస్తుందో చూసుకోండి. సో దీని బేస్ మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పోక్సో యాక్ట్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ అ జెండర్ న్యూట్రల్. చెప్పా, బోత్ మేల్ అండ్ ఫీమేల్, బాయ్స్ కి గర్ల్స్ కి ఒకటే. దట్ ప్రొటెక్ట్స్ ద బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్, రైట్? ద లా హ్యాస్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఫర్ రిపోర్టింగ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. డైరెక్ట్ గా ఇప్పుడే చెప్తాం, ఈ లా లోపల బెనిఫిట్ ఏంటి? ఎక్స్ప్లిసిట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ద పాక్సో యాక్ట్ డిఫైన్స్ ఆఫెన్సెస్ లైక్ సెక్షువల్ అసాల్ట్ అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ చెప్తే, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్. సో ఎప్పుడైతే మనం డెప్త్గా చదువుతామో మనకి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ద యాక్ట్ ఓన్లీ ప్రొవైడ్స్ ఫర్ పనిష్మెంట్ ఫర్ ద అబ్యూజర్ అండ్ డస్ నాట్ అడ్రస్ ద విక్టిమ్ సైకలాజికల్ హెల్త్. సో ఈ సెక్షువల్ అఫెన్సెస్ లో మెయిన్ గా సైకలాజికల్ హెల్త్ ఆఫ్ విక్టిమ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దాని మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఎందుకంటే ద యాక్ట్ ఓన్లీ ప్రొవైడ్స్ పనిష్మెంట్ ఫర్ అబ్యూజర్ అంట, అండ్ డస్ నాట్ అడ్రస్ ద విక్టిమ్ సైకలాజికల్ హెల్త్. దాని గురించి కూడా పట్టించుకుంది. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ ఓన్లీ వన్. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అనమాట. సో చూసారా, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. 1-3 ఆన్సర్ పెట్టేయాలి అనిపించవచ్చు, బట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. దాన్ని కూడా తప్పు అని గుర్తించాలంటే మనలో చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు నేను చేసేస్తున్నాను మీ బదులు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆన్సర్ రైట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మీ చేతికి పెన్ ఇచ్చి మిమ్మల్ని ఆన్సర్ చేయమని చెప్తామో ఆ రోజు భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ డెసిషన్స్ తీసుకునేది మనీష్ కాదు, అక్కడ డెసిషన్స్ తీసుకునేది నువ్వు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైతే అనాలిసిస్ వెంటనే నువ్వు డెసిషన్ తీసుకుంటావు. ప్రిలిమ్స్ లో నీ యొక్క కర్మలకి నువ్వే బాధ్యతలు అవుతావు. ఆ రోజు ఎగ్జామ్ లోపల నువ్వు పెట్టే ప్రతి బబ్లింగ్ కి నువ్వే బాధితురాలు అవుతావు, నువ్వే బాధితులు అవుతావు. యూ విల్ బి రెస్పాన్సిబుల్. సో మీరు ఏ పని చేసినా హార్ట్ఫుల్ గా చేయండి, స్ట్రిక్ట్ గా చేయండి, యూ విల్ గెట్ సక్సెస్. నెక్స్ట్ ఇమేజ్ చూస్తున్నారు కదా, వీటినే మ్యాన్ ప్యాడ్స్ అంటారు అనమాట. వీటిలో ఏమంటారు? మ్యాన్ ప్యాడ్స్ అంటారు అనమాట. మీరు సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తే తెలిసిపోతుంది, డైరెక్ట్గా ఇలాంటివి వేసిస్తుంటారు. DRDO carries out flight test of anti-tank guided missile. యాంటీ ట్యాంక్ అంటే ప్యాంజర్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ప్యాంజర్స్, వాటిని సోల్జర్స్ వేసేస్తారు అనమాట. వాటిని ఏమంటారు? దాన్ని టెస్ట్ చేసిందంట. రండి చూద్దాం. The Defense Research and Development Organization DRDO successfully flight tested an indigenously developed third generation మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. వీటిలో ఏమంటాం? MPATGM. సో ATM లాగా ఉంది కదా,
second. Okay guys, థర్డ్ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఇన్ మహారాష్ట్ర. ఎక్కడైంది టెస్టింగ్? మహారాష్ట్ర లోపల అయింది. మేకింగ్ ఎ కీ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఇండిజినస్ డిఫెన్స్ క్యాపబిలిటీ. రండి, మిసైల్ టైప్ ఇదేంటి? థర్డ్ జనరేషన్. ఫైర్ అండ్ ఫర్గెట్. ఫైర్ అండ్ ఫర్గెట్ ఏంటంటే లాక్ అండ్ లోడెడ్ అనమాట. ఎక్కడ నేనున్నా, ఎక్కడ మీరున్నారు, మీరు ఈ మ్యాన్ ప్యాడ్ పట్టుకొని నాకు ఎయిమ్ చేశారు. ఏంటి ఎయిమ్ చేశారు. ఈ ఫైర్ అండ్ ఫర్గెట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నప్పుడు నన్ను కాల్చడానికి ట్రై చేశారు, ఎక్కడ నన్ను అటాక్ చేయడానికి ట్రై చేశారు ఈ మిసైల్ యూజ్ చేసి. సో మీరు ఏమనుకుని ఉంటారు? ఎక్కడ నేను ఉంటాను అనుకుని అటాక్ చేస్తారు. బట్ ఈ ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలాగ నడుచుకుంటూ ఇటు వచ్చాను అనుకోండి, ఈ మిసైల్ కూడా నన్ను ఫాలో అయిపోయి వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటాం? ఫైర్ అండ్ ఫర్గెట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. అంటే ప్రిసిషన్గా వెళ్ళి కొట్టేస్తుంది అనమాట. క్యాపబిలిటీ ఏంటి? సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ టాప్ అటాక్ మోడ్ అగెన్స్ట్ మూవింగ్ థ్రెట్ అనమాట. మెయిన్గా మూవింగ్ థ్రెట్ మీద చూపించింది. టెస్ట్ లొకేషన్ కేకే రేంజెస్, అహిల్యా నగర్, మహారాష్ట్ర. ఫస్ట్ టైం ఇక్కడ టెస్ట్ జరిగినట్టుంది. ఇప్పటివరకు నాకు తెలియదు, ఇక్కడ చాలా చదివాం కానీ. ఎవరు? కేకే రేంజెస్, అహిల్యా నగర్, మహారాష్ట్రలో జరిగింది. కండక్టెడ్ ఎవరు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఎల్ ల్యాబొరేటరీ, మెయిన్గా ఇమారత్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ పేరేంటి? ఇమారత్, హైదరాబాద్. సో డిఆర్డిఎల్ ఈ మధ్య చాలా ఎక్కువగా చేస్తుంది. మెయిన్గా మిసైల్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. టెక్నాలజీ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఒక్కసారి లాంచ్ చేశాక దానంతట అదే చూసుకుంటుంది. నో పోస్ట్ లాంచ్ గైడెన్స్ రిక్వైర్డ్ బై ది ఆపరేటర్. డైరెక్ట్గా వెళ్ళి అదే కొట్టేస్తుంది. టాప్ అటాక్ క్యాపబిలిటీ టార్గెట్స్ ద వీకర్ టాప్ ఆర్మర్ ఆఫ్ ది మోడర్న్ ట్యాంక్స్ అనమాట. మెయిన్గా ఇప్పుడు నేనున్నా, మీరు నన్ను అటాక్ చేద్దాం అనుకుంటున్నారు. విక్రమార్కుడు సినిమా లోపల రవితేజ వీక్ కంపేర్ టు విలన్. బట్ అతను ఎలా గెలగలిగాడు? అతను కాళ్ళ మీద కొట్టి 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 గెలగలిగాడు. సో ఇక్కడ అదే అనమాట. టార్గెట్స్ ద వీకర్ టాప్ ఆర్మర్ ఆఫ్ ది మోడర్న్ ట్యాంక్స్. ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్స్, ఐఐఆర్స్ ఉంటారు అనమాట. ఎన్ష్యూర్స్ హై యాక్యురసీ అండ్ ఆల్ వెదర్ డే అండ్ నైట్ ఆపరేషన్స్. ఇండిజినస్ ఇన్కార్పొరేట్స్ కటింగ్ అండ్ హోమ్ గ్రోన్ టెక్నాలజీస్. ఆత్మనిర్భర్ భారత్. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? బూస్ట్ టు ఆర్మీ క్యాపబిలిటీ, ఎన్హాన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ ఎబిలిటీ. ఇండక్షన్ మేక్స్ ఏ మైల్ స్టోన్ టువర్డ్స్ ఇండక్షన్ ఇంటూ ఇండియన్ ఆర్మీ. ఆత్మనిర్భర్ భారత్ స్ట్రెంథెన్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద క్రిటికల్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటి హెల్ప్ అవుతుంది. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1958లో ఫామ్ అయింది. DRDO is India's premier defense R&D agency under Ministry of Defense. It is responsible for developing advanced technologies and systems for armed forces కి systems develop చేయడంలో ఇది ఒక తోపు ఎంటిటీ. అండ్ దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాం. With reference to anti-tank guided missile recently tested by DRDO, consider the following statements. It is a third generation fire and forget missile with top attack capability. చెప్పాం కదా, ఏదైతే వీక్ పార్ట్ ఉంటుందో అక్కడ వెళ్ళి కొట్టేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. దీన్ని ఏమంటాం? మ్యాన్ పోర్టబుల్ ATGM, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, MPATGM. షార్ట్ ఫార్మ్స్ కూడా చూసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్లో ఏం అడుగుతాడో తెలియదు. ఇట్ యూజెస్ ఇమేజింగ్ IIR, ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ హోమింగ్ సీకర్ ఫర్ టార్గెట్ ఎక్విజిషన్. ఇప్పుడే చదివాం. IIR ఉంటుంది దీంట్లో లోపల. ఇప్పుడే ఫీచర్స్ లోపల చూసాం. IIR ఉంది కదా. టాప్ అటాక్ క్యాపబిలిటీ, ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్, ఇమేజింగ్ IIR. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎప్పుడైతే మీరు ఇంత ప్రిసిషన్గా ప్రిలిమ్స్ ఆన్సర్స్ పెడుతుంటారో ఆ రోజు రెడీ అయిపోండి, ఇంకా మిమ్మల్ని అప్పుడు ఆపలేడు. నెక్స్ట్, రీటైల్ ఇన్ఫ్లేషన్. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ at 3-month high of 1.33% in December. సో ఇక 2 ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? హోల్సేల్, ఇంకొకటి రీటైల్. రీటైల్ అంటే ఇంక్లూడింగ్ వాట్? ట్యాక్సెస్. ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, మైనస్ ట్యాక్సెస్ అయితే ఏంటి? హోల్సేల్. హోల్సేల్ లెవెల్లో ట్యాక్సెస్ ఉండవు, రీటైల్ లెవెల్లో ట్యాక్సెస్ ఉంటాయి. అందుకే హోల్సేల్లో మీకు ప్రైజులు తక్కువ, రీటైల్లో ప్రైజెస్ ఎక్కువ. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎవరు మెజర్ చేస్తారు? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఎవరు వదులుతారు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. బేస్ ఇయర్ అంతా 2012. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు వదులుతారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుంది. సో ఎకనామిక్ అడ్వైజర్ వదులుతారు. దీని బేస్ ఇయర్ అంతా 2011 and 12.
ఇది మీ అందరికీ తెలిసింది. సో దీని బేస్ మీద చూద్దామండి. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ at 3-month హై ఎంత ఉందంటే 1.33%. లాస్ట్ 3 నెలలతో పోలిస్తే 3-month హైలో ఉంది. బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఆల్సో. ఎందుకంటే మనం ఏం సైన్ చేసుకున్నాం? మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేసుకున్నాం? 2016లో సైన్ చేసుకున్నాం. ఇన్ఫ్లేషన్ని 2 to 6% మధ్యలో ఉంచాలి. అంతా 2 to 6%. ఇప్పుడు ఎంత ఉందంటే 1.33, అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనమాట. ఇది ఎకానమీకి మంచిది కాదు. సో ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ మెజర్డ్ బై కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ రోజ్ టు 3-month హై ఆఫ్ 1.33% in December. Though it remains below the RBI's lower comfort level of 2%, indicating continued price stability. ఇప్పుడే చెప్పా మన లిమిట్ ఎంత? 2 to 6%. 2 to 6%. ఇది 1.33 అనేది తక్కువ. బట్ లాస్ట్ 3 monthsతో పోలిసి ఇది బాగానే ఉంది. ఓవరాల్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్డ్ టు 1.33% in December. RBI framework target inflation అంతా 4 ± 2, అంటే 2 to 6. The current level remains well below the lower threshold, reflecting subdued price pressures అన్నమాట. రీజన్స్ ఫర్ లో ఇన్ఫ్లేషన్ ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా తక్కువ ఉంది. బ్రాడ్ బేస్డ్ డిసిప్లిన్ ఇన్ ప్రైజెస్ అక్రాస్ మల్టిపుల్ సెక్టర్స్లో ప్రైస్ బాగా తక్కువ ఉంది. హై బేస్ ఎఫెక్ట్, లాస్ట్ ఇయర్ బాగా ప్రైజెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇయర్ ప్రైజెస్ అనేవి బాగా పెరగట్లేదు అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ఫుడ్ ప్రైజెస్ కంపేర్ టు ద December 2000. లాస్ట్ ఇయర్ బాగా ప్రైజెస్ కాస్ట్ ఎక్కువ. లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ప్రైజెస్ బాగా ఎక్కువ ఉండేవి అనమాట. వాటితో పోలిస్తే మనకి ఏ ఎఫెక్ట్ ఉంటుంది అంటే బేస్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రైజెస్ సా ఎ contraction of 1.85% in December 2025. This followed by 2.8% contraction in November, largely due to base effect. However, meat products, oil and fruits continue to show inflation above 5%. ఫుడ్ ప్రొడక్ట్స్ లోపల ఇన్ఫ్లేషన్ తగ్గింది. బట్ మీట్ ఎక్కువ నాన్ వెజ్ గట్టి తింటారు. ఇది జిమ్ములకి వెళ్తున్నారు కదా మీరు. సో వాటిలలో మీట్ ప్రొడక్ట్స్, ఆయిల్స్ అండ్ ఫ్రూట్స్ ఈ మధ్య ఎక్కువ తినేస్తున్నారు. ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు. ఫ్రూట్ సలాడ్లు గట్ట నేను కూడా తినేస్తున్నాను ఈ మధ్య. హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్ అనమాట. హౌసింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ టు 2.84% ఫ్రమ్ 2.95% ఇన్ ద ప్రీవియస్ మంత్. ఫ్యూయల్ అండ్ లైట్ ఇన్ఫ్లేషన్ ఏంటి? డిక్లైన్ టు 1.97% ఇన్ ఫ్రమ్ 2.3% ఇన్ డిసెంబర్. ఇవన్నీ మీరు తెలుసుకోవద్దు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఫుడ్, ఫ్యూయల్ తీసేస్తే దాన్ని ఏమంటాం? కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్, బెవరేజెస్, ఫ్యూయల్ అండ్ లైట్స్ రోజ్ టు 28-month హై ఆఫ్ 4.8%. కోర్ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంది. This rise was mainly driven by ప్రీషియస్ మెటల్ ప్రైజెస్. ప్రీషియస్ మెటల్స్, ఈ గోల్డ్స్, ఈ వజ్రాలు, ఈ జ్యువెల్స్ ఉంటాయి కదా, వీటి వల్ల ఆ కాస్ట్ అనేది బాగా ఎక్కువ ఉందన్నమాట. సో కోర్ సిపిఐ ఎక్స్క్లూడింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిమైన్ అన్చేంజ్డ్ at 2.4% అనమాట. సో దీని బేస్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాం. మీరు ఈ డేటా అంతా మగ్గప్ చేయొద్దు. జస్ట్ మీకు ట్రెండ్ చూపించేంత. మీకు యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అడగడు. సో యూపీఎస్సీ లోపల మీకు కాన్సెప్ట్ అడుగుతాడు, ఇన్ఫ్లేషన్ లింక్డ్ కాన్సెప్ట్స్ అడుగుతాడు తప్ప ఇవి ఏవి అడగడు. సో విత్ రెఫరెన్స్ టు రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇప్పుడే చెప్పాను, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హోల్సేల్ అండ్ ఈజ్ రిలీజ్డ్ బై మాస్పీ. సో సిపిఐ ఎవరు వదులుతారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అది ఎవరి కింద ఉంటుంది? మాస్పీ. బేస్ ఇయర్ ఎంత అన్నాను? 2012. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. The Reserve Bank of India targets CPI inflation at 4% with a tolerance band of ±2. So దీన్ని ఏమంటాం? 2 to 6% band అంటాం. So second statement is also right. So answer to this question is both 1 and 2. మీకు ఒకటి చెప్పనా, సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన అర్థం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నో ఇట్ ఈస్ నాట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీకి మొత్తం మనం ఇచ్చేసాం అనమాట రోల్. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రోల్ లేదు. సో మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడు ఎవ్రీ 3 months ఒకసారి కలిసి ఇన్ఫ్లేషన్ అదే రెపో రేట్ అన్నింటినీ ఫిక్స్ చేస్తుంది. సో దాని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? 2 to 6 months లోపల 2 to 6% లోపల ఇన్ఫ్లేషన్ని ఉంచాలన్నమాట. ఒకవేళ ఫెయిల్ అయితే తను రిటర్న్ రిపోర్ట్ ఇవ్వాలి. అవన్నీ కూడా మీరు కోర్ ఎకనామిక్స్ క్లాసెస్ ఇప్పుడు ఏదైతే సురేష్ సార్ డీల్ చేస్తున్నారో అందులో నేర్చుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ఆర్టికల్స్ గైస్. సో బిఫోర్ గోయింగ్, మీరు ఆర్టికల్స్ ఎండ్ చేసే ముందు ప్రిలిమ్స్ మెంటర్షిప్ నేను ఇస్తున్నాను. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ కాల్ చేసి మనీ సార్ ప్రిలిమ్స్ మెంటర్షిప్ కావాలంటే 5,000 రూపీస్ మీకు ప్రిలిమ్స్ మెంటర్షిప్. ప్రిలిమ్స్ వరకు మీకు షెడ్యూల్, డౌట్స్,
అండ్ అనాలిసిస్, ఈ 3 మిమ్మల్ని చేస్తాను. ప్రిలిమ్స్ మీకు ఏమేమి ఎవరెవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎట్లయినా క్రాక్ చేద్దాం అనుకుంటే మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ థింగ్ PT 365 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ 2025 కరెంట్ అఫైర్స్ మొత్తం నేనే డీల్ చేయబోతున్నాను. సో ఇది 3000 రూపీస్ది. ఇవాళ రేపు కొనుక్కుంటే మీకు 20% ఆఫర్తో 2400కి వస్తుంది. ఈ రెండు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ప్లీజ్ చూజ్ LTX క్లాసెస్. నేను ఇంకేం చెప్పను. ఈ రెండు నా దగ్గర మీకు చాలా మంది కామెంట్స్ చూసాం. మన ప్రిలిమ్స్ మెంటర్షిప్ కావాల్సింటే ఉంది మన దగ్గర, మెంటర్షిప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ PT 365 కరెంట్ అఫైర్స్ మొత్తం నేనే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఎవరెవరైతే ఇయర్ ప్రిలిమ్స్ అవుదాం అనుకుంటున్నారు ఫటాఫట్ కోర్స్ కొనేసుకోండి. ఈ పెద్ద మనీ కూడా కాదు, ఇట్ డజంట్ పెద్ద మనీ, ఇది పెద్ద మీ మీద ఎఫెక్ట్ చూపించేంత మనీ కూడా కాదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఏమైనా మనం డిస్కస్ చేసాం, ఇన్ఫ్లేషన్ డిస్కస్ చేసాం, ఎకానమీ ఆర్టికల్ డిస్కస్ చేసాం, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాన్ పర్సూస్, రెసెంట్ ఎంత డెప్త్కి డీల్ చేస్తున్నాను నేను. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోలే ఎంత డెప్త్గా ఉంటుంది మన ప్రిలిమ్స్ PT 365. పోక్స్ యాక్ట్, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఆర్టికల్లో లేనివి కూడా డిస్కస్ చేస్తున్నాం మనం. ఇంకా ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్. సో సిలికా అంటే నేను ఎగ్జామ్లో ఉన్నాను అనుకోండి, సిలికాన్ యూజ్ చేసి సెమీ కండక్టర్స్ తయారు చేస్తాం. నేను అలా ఇలా పెట్టుకుంటా కానీ మీరు అంత రిస్క్ తీసుకోలేరు అనమాట. సో మీకు చదువుకుంటే మంచిది. PSLV మిషన్ ఫెయిల్యూర్స్ ఎందుకు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఫెయిల్ అయింది అని చూసాం. నెక్స్ట్ కార్బన్ మార్కెట్స్, ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్, ఎన్వైరన్మెంట్కి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ ఆర్టికల్ హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి రిఫార్మ్స్ ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా రిఫార్మ్ చేయబోతున్నాం త్రూ వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్. ఆ 3 కమిటీస్, మనక్ కమిటీ, మనక్ కౌన్సిల్, ఏవేవైతే 3 కౌన్సిల్స్ ఉన్నాయో ఆ 3 కౌన్సిల్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇంత డెప్త్గా మీకు అనాలిసిస్ ప్రొవైడ్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో ఆ ఎఫర్ట్స్ అన్ని ఇష్టపడే పెడుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే పెడుతున్నాను. ద లవ్ దట్ యూ గైస్ ఆర్ షోయింగ్. సో ప్లీజ్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు అందరూ హార్డ్ వర్క్ చేయండి. పండగ టైం అని చదవడం మానేయద్దు. పండుగ టైం అని చదవడం మానేస్తే మనకన్నా ఒకడు ముందుకు వెళ్ళిపోతాడు. సో ఎప్పుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు. సో LTX క్లాసెస్లో కోర్సెస్ అనేవి ఈరోజు 13 కదా, లాస్ట్ 2 days ఆఫర్స్ ఎండ్ అయిపోతున్నాయి. సో ప్లీజ్ ఎవ్రీ వన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. కోర్సెస్ కొనుక్కొని 20% ఆఫర్తో మీకు అన్ని కోర్సెస్ మీకు దొరుకుతున్నాయి అనమాట. సో ప్లీజ్ యూటిలైజ్ ద కోర్సెస్ అనమాట. కోర్సెస్ యూటిలైజ్ చేసుకొని మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్.